1, 2, 3, go. Yeah. Hi. వెల్కమ్ టు వినోదం పాడ్కాస్ట్ అండ్ వెస్ట్ సైడ్ టాకీస్. సో ఈసారి ఇదో స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే ఇది ఇయర్లీ రీక్యాప్. సో మాకు నచ్చిన మూవీస్ గురించి, మూవీస్ అండ్ మ్యూజిక్ అండ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, let us introduce ourselves. I'm Raymond from Vinodam Podcast, and he's Surakshit from West Side Talkies. Hi, Hello, Surakshit. hello, bro. Thanks for joining. And మీ టైం ఎక్కువ వేస్ట్ చేయం. సో మీకు ముందే ఇందాక చెప్పినట్టు విల్ కవర్ our favorite movies, our favorite characters from this year. Cool. We'll get Do into you the want to go? podcast. Yeah, we'll get into the podcast. మనం అనుకున్నట్టు let's talk about the movies which we really liked in 2025. మనని there are so many new talents and there are so many surprises in terms of acting. So మనకు అలా అనిపించిన కొన్ని పిక్స్ గురించి మాట్లాడదాం. Music Yeah. in 2025 from TFI was, according to me, not 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 up to great. the mark. So we'll Yeah. talk about that too. And Yeah. last, well, let's talk about few movies which I had a lot of expectations but didn't meet our expectations. Cool. First, Yeah, let's start sure. with movies which we really loved. సో ఫర్ మీ, నాకైతే నాకు బాగా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది అయితే కోర్ట్. అండ్ కోర్ట్ లో ఎందుకు అంత బాగుందంటే, ఒకటి దట్స్ అ రియలీ గుడ్ మెసేజ్, అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా రిలేటబుల్ ఉన్నాయి. సో ఆ రిలేటబిలిటీ ఇప్పుడు మనం కాంట్రవర్సీలో కూడా చూస్తున్నాం. ఇంకోటి, అందులో క్యారెక్టరైజేషన్స్ న్యాచురల్ గా ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే, పాక్సో యాక్ట్ మీద అంత అసలు ఇంతవరకు ఏ మూవీ ఇండియాలో నాకు తెలిసి మూవీ కూడా ఏం చేయలేదు. మోస్ట్లీ విమెన్ గర్ల్ చైల్డ్ పర్స్పెక్టివ్ లో చేశారు. అది హిందీలో చేశారు కొన్ని. అది బట్ విక్టిమైజేషన్ అండ్ నాన్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ ఇట్లాంటివన్నీ దీంట్లో టచ్ చేస్తారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకోటి, శివాజీ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ అందరికి ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. అందులో ఆ ప్రతి క్యారెక్టర్ ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసే ఉంటాం, ఇళ్లలో చూస్తుంటాం, మనం ఏం మాట్లాడడం. సో ద రీజన్ వి లైక్ సినిమా ఇస్ బికాస్ ఇట్స్ మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. సో ఏ టైంలో సినిమా తీసినా అది సొసైటీలో మిర్రర్ చేస్తుంది కాబట్టి కోర్ట్ అందరికి రెలవెంట్ అనిపిస్తుంది నాకైతే. నైస్ నీకేంటి బ్రో? బ్రో. నాకు యాక్చువల్లీ నేను లిస్ట్ ఆఫ్ మూవీస్ విచ్ ఐ రియలీ లవ్డ్ తీస్తే దాంట్లో కూడా కోట్ ఉంది. ఐ థింక్ అన్డినయబుల్లీ వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ ఆర్ బెస్ట్ మూవీస్ ఇన్ 2025 అని చెప్పొచ్చు. వాట్ ఐ లైక్డ్ అంటే నేను కూడా ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. అండ్ నేను ఒకవేళ ఒక స్క్రిప్ట్ రాసిన, స్టోరీ రాసిన ఆర్ ఎవరితో ఒక మూవీ గురించి డిస్కస్ చేసిన, నేను 2 పాయింట్స్ డిస్కస్ చేస్తా. ఐదర్ యూ గో కంప్లీట్లీ ఫ్యాంటసీ, లైక్ ఇప్పుడు మన తెలుగులో వచ్చే యాక్షన్ మూవీస్ కూడా నేను ఫ్యాంటసీ అంటే, ఎందుకంటే ఒకడు కొట్టాడంటే 10 మంది ఎగిరిపడ్డారంటే రియల్గా పాసిబుల్ కాదు, అది కూడా ఫ్యాంటసీ మూవీ. డ్రీమీ మూవీస్ డ్రీమీ మూవీస్ పక్కన పెట్టేస్తే సెకండ్ కేటగిరీ ఆఫ్ మూవీస్ వాట్ పీపుల్ విల్ కనెక్ట్ టు. ఓకే, అది పీపుల్ రిలేట్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండాలి. ఇప్పుడు మనకి కోర్ట్ మూవీ గుర్తు రాగానే పాక్సో గుర్తొస్తుంది. సో దో ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ రిలేటబుల్, there is that uniqueness in that movie which nobody did so far. So I really love movies like this, and court movie the balance బాగా చేసింది. Like there is that uniqueness, at the same time they pick something which people can relate to. And నేను obviously లీగల్ స్టడీస్ ఏమంత చేయలేదు, నాకు అంత తెలీదు. సో పాక్సో అనేది ఒకటి ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఆబ్వియస్లీ. సో ప్రీచిగా లేకుండా జనాలకి ఇట్లాంటిది ఒక రూల్ ఉంది, లీగల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని అర్థమయ్యేలాగా చేసింది సినిమా. మేబీ ఈ మూవీ చూసిన తర్వాత ఒక 10 మంది అన్నా అరే ఇట్లాంటి లీగల్ రూల్స్ తెలుసుకోవాలి మనం, ఇంపార్టెంట్ అని అనుకుని ఉంటే ఐ థింక్ ద టీమ్ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. అన్ని వర్కౌట్ అయ్యే అది సినిమాలో లీగల్. అన్ని వర్కౌట్ అయ్యే సినిమాలో యాక్టింగ్,
లైక్ హూఆర్ ప్లేడ్ దోస్ రోల్స్, ప్రియదర్శి కానీ, రోషన్, శ్రీదేవి ఆ అమ్మాయి, ఆబ్వియస్లీ శివాజీ గారు స్టోల్ ద షో. ఎవ్రీబడి డిడ్ రియలీ గుడ్. Everything worked out. Background score, direction, screenplay. I think everything was very well balanced. అండ్ అందులో నాకు ఇంకోటి నచ్చింది. సో ఇన్ని రోజులు మన కొత్త బంగారు లోకంకి ఇది ట్విస్టెడ్ వర్షన్ లాగా ట్విస్టెడ్ స్పిన్ ఆఫ్ లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఏదైతే మనం లవబుల్ అండ్ వామ్ లవ్ స్టోరీ అనుకున్నామో, ఇదేమో రియాలిటీకి వస్తే ఏం జరుగుతుంది పిల్లలకి, ఆ, అది కాస్టిజం దగ్గర నుంచి లీగాలిటీ వరకు పోయి మళ్ళీ అక్కడి నుంచి క్లాసిజం కూడా ఉంది. కాస్టిజం ప్లస్ కాస్టిజం అండ్ లీగాలిటీ, లీగల్ అవేర్నెస్. అంటే ఇప్పుడు అందరికీ లీగల్ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ లీగల్ అవేర్నెస్ ఉందంటే, ఇప్పుడు ఎట్లయితే మనం ట్రాఫిక్ గురించి ఎట్లయితే అందరికి తెలుసో, ఇది కూడా అంతే ఈక్వల్ గా అందరికి తెలియాలంటే ఇట్లాంటి చిన్న చిన్న అవేర్నెస్ జరిగితేనే ఆ, జనాలు తెలుస్తుందని అర్థమైంది ఈ సినిమా ద్వారా. అంటే హిందీలో జరుగుతూ ఉంటే మన సైడ్ వరకు అది రీచ్ అవ్వకపోవచ్చు అందరికి. బట్ యా, ఇదైతే నాకు బాగా రెలవెంట్ అనిపించింది. నీ నెక్స్ట్ మూవీ అంటే ఓకే, ఫ్యూ మోర్ పిక్స్ అంటే యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ నేను చెప్తున్న పిక్స్ అన్ని నాకు రీసెంట్గా చూసిన మూవీసే, లాస్ట్ 1-2 monthsలో. మొత్తం 2025 అంతా గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తే నాకు ఈ సినిమాలే గుర్తొచ్చినాయి. వై ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ దిస్. ఫస్ట్ థింగ్ ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ తాలూకా బేసికల్లీ ఈ సినిమా చాలా ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్తా. మన తెలుగులో ఒక టెంప్లెటెడ్ మూవీ వస్తుంది, ఎస్పెషల్లీ కేజీఎఫ్ వచ్చిన తర్వాత. కేజీఎఫ్ టెంప్లెట్ చాలా రన్ అవుతుంది. దెర్ ఇస్ వన్ గాయ్, హీ కమ్స్ ఫ్రమ్ నోవేర్, హిల్ ట్రై టు బికమ్ ఎ లీడర్. అది ముందు ఛత్రపతిలో వచ్చిందిలే, కేజీఎఫ్ కంటే ముందు. కేజీఎఫ్ వాజ్ నాట్ ది స్టార్ట్ ఆఫ్ దిస్ జానరా, బట్ ఇట్ పిక్డ్ అప్ ఆఫ్టర్ కేజీఎఫ్. సో దాని తర్వాత వరుస పెట్టి అట్లాంటి సినిమాలు చాలా వస్తున్నాయి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ ఇయర్ అట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఈ ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చేసి ఐ థింక్ దే ట్రైడ్ సంథింగ్ వెరీ యూనిక్. ఇట్స్ నాట్ ఎ బయోపిక్ ఆఫ్ ఎనీబడి. దే జస్ట్ రోట్ ఎ స్టోరీ ఆఫ్ ఏ నార్మల్ తెలుగు సినీ ఫ్యాన్. ఒక మూవీ నుంచి నార్మల్ ఫ్యాన్స్ ఎంత మోటివేట్ అవుతారో, లైక్ దే షోడ్ ఇట్ వెరీ నీట్లీ. ఎక్కడ నాకు ఓవర్ ద టాప్ అనిపించలేదు, బట్ దెర్ ఆర్ ఫ్లాస్ ఇన్ దిస్ మూవీ. 100% పర్ఫెక్ట్గా చూడగానే జనాలందరికీ ఎక్కేస్తుంది అని చెప్పను, కానీ ఐ వుడ్ సే దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్. మనం రొటీన్ మూవీస్ చూసి 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 అదర్ యాక్షన్ మూవీస్ చూస్తున్నాం, లేకపోతే రాంకామ్ మూవీస్ చూస్తున్నాం, లేకపోతే కేజీఎఫ్ టెంప్లెట్ మూవీస్ చూస్తున్నాం. ఈ జానరా ఆఫ్ మూవీస్ అన్నిట్లలో కోట్ యాజ్ వి డిస్కస్ ఇస్ అ ఫ్రెష్ టేక్. లైక్ వైజ్ ఆంధ్ర కింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఫ్రెష్ టేక్. స్క్రీన్ ప్లే కానీ, రామ్ డిడ్ వెరీ వెల్. ఐ థింక్ ఇట్ వెంట్ కంప్లీట్లీ అన్నోటిస్డ్. చాలా 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 బాగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. లైక్ యాక్సెంట్ని పట్టుకోవడం, ఈస్ ప్లేయింగ్ సంబడి హూ ఈజ్ ఇన్ ఇస్ ఎర్లీ 20s, హూ ఈజ్ మ్యాడ్ అబౌట్ మూవీస్. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అదంతా చాలా బాగా ప్లే చేశాడు, అండ్ చాలా యూనిక్ అనిపించింది నాకు సినిమా. దెర్ ఆర్ ఫ్లాస్ డెఫినెట్లీ. అక్కడక్కడ కొన్ని జస్టిఫికేషన్స్ నాకు సెన్సిబుల్ అనిపించలేదు. మనీ విషయంలో కొంచెం సెన్సిబుల్ అనిపించలేదు. హిమ్ బికమింగ్ రిచ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ నోవేర్ ఇన్ లైక్ 1 year కొంచెం సెన్సిబుల్ అనిపించలేదు. బట్ అలాంటి చిన్న చిన్న థింగ్స్ పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ అటెంప్ట్ అండ్ యూనిక్ అటెంప్ట్. ఇట్లాంటి ఒక 10 వస్తే ఒకటి రెండన్న బ్లాక్ బస్టర్లు అవుతాయి, ఇంకా కొత్త మూవీస్ అటెంప్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. దట్స్ మై ఇంటెంట్ అన్నమాట, వై ఐ లైక్ మూవీస్ లైక్ దిస్ అనడానికి. అండ్ దీంట్లో నీ క్యారెక్టర్స్, నీకు ఎందుకు ఆ క్యారెక్టర్స్ నచ్చినాయి అది కూడా చెప్పు. ఆంధ్ర కింగ్లో ఫస్ట్ హీరో క్యారెక్టర్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక తెలుగు సినిమా ఫ్యాన్ని. నాలాగా చాలామంది ఉన్నారు తెలుగు సినీ ఫ్యాన్స్. మనందరికీ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది వై వీ లైక్ మూవీస్ అని చెప్పడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క జస్టిఫికేషన్ ఉండొచ్చు. ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్ ఈస్ ద డ్రీమ్ వరల్డ్ వేర్ దే విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దర్ రెగ్యులర్ లైఫ్. ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్ ఈస్ లైక్ బ్రెడ్ అండ్ బటర్. దే జస్ట్ వాచ్ మూవీస్ సో మచ్. కొందరికి ఇట్స్ మోటివేషన్ ఆస్పెక్ట్. మూవీస్ చూసి మూవీస్లో నుంచి వాళ్ళు గుడ్నెస్ తీసుకొని మోటివేట్ అవుతారు. కొందరికి జస్ట్ ప్యాషన్, దే వాంట్ టు బ్రీ ఇన్ దట్ క్రియేటివ్ వరల్డ్. సో ఎవ్రీబడి వుడ్ హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకొక 100 రీజన్లు ఉండొచ్చు. దాంట్లో దే పిక్డ్ వన్ గై ఫర్ హూమ్ దిస్ మూవీ ఈజ్ అ మూవీస్ ఆర్ మోటివేషన్ ఆస్పెక్ట్.
maybe the percentage of people who will relate to his character is very small, but there are people like that. So they just picked something which is very unique. And the way how his entire character was designed is also very good. He's like a guy who was very shy in his childhood. దాని తర్వాత ఒక మూవీ వల్ల వాడు ఆ షైనెస్ నుంచి బయటకు వచ్చి దాని నుంచి లైక్ నార్మల్ లైఫ్ బతుకుతున్నాడు. హీస్ జస్ట్ క్రేజీ అబౌట్ మూవీస్ అంతే. దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. దాని తర్వాత యాజ్ హీ లైక్ గ్రోస్, హౌ మూవీస్ అఫెక్టెడ్ హిస్ లైఫ్, లైక్ దే వర్ స్టికింగ్ టు దట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ విచ్ ఈస్ నైస్. అండ్ నీకు అందరు హీరోలు కనపడినారా ఉపేంద్ర క్యారెక్టర్ లో, అది ఆర్ నాకు అందులో ఇట్స్ ఏ జస్ట్ హీరోస్ కనిపించలేదు యాక్చువల్లీ, ఓకే? which is fair. I don't think he wanted to get into any controversies. యా యా, అర్థమైంది. Yeah, there could be a hero like that. Maybe ఉన్నారేమో మనకు అంటే తెలియదు. ఒక్కరు కాదు నాకు తెలిసి, అంటే నేను యాక్చువల్లీ ఈ సినిమా చూడలేదు, అందుకే నేను ఈ సినిమా పిక్ చేయలే. సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బిగ్ లార్జర్ దెన్ లైఫ్ హీరోస్ అనిపించింది, కైండ్ ఆఫ్, ఎస్. అంతేనా? యా, అంటే దెర్ ఇస్ నో రిలేషన్ కూడా. ఎందుకంటే మన తెలుగులో ఉన్న బిగ్ హీరోస్ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. అంటే మనం వాళ్ళని ఇన్ పర్సన్ కలవలేదు, మనం వాళ్ళతో జర్నీ చేయలేదు కాబట్టి మనకు అలా పర్సనాలిటీస్ అంతా రూటెడ్గా తెలియదు, బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఫేర్. బట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ సీ ఆన్లైన్ ఆర్ వాట్ ఎవర్ వీడియోస్ యూ సీ విత్ దర్ బిహేవియర్ ఆఫ్లైన్, లైక్ అవుట్ ఆఫ్ మూవీ స్పేస్, వాళ్ళు ఇలాంటి పర్సనాలిటీ అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. దానికైతే దిస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ ఓవరాల్ ఆఫ్ ఎనీబడి. హీస్ జస్ట్ లైక్ స్టార్ హీరో హూ ఈస్ నైస్, హూ ఈస్ హూ లైక్స్ టు డూ గుడ్ మూవీస్, హూ రెస్పెక్ట్ హిస్ ఫ్యాన్స్, విచ్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ తెలుగు హీరో. అండ్ ఇంకోటి ఆయన క్యారెక్టర్లో వాళ్ళు నెగిటివ్ షేడ్స్ కూడా ఏం హైలైట్ చేయలేదు అసలు. లైక్ హీస్ జస్ట్ ఎ గుడ్ ఓకే. హీరో హూ లవ్స్ హిస్ ఫ్యాన్స్, హూ లవ్స్ టు మేక్ మూవీస్. అక్కడ వరకే చూపించారు, ఓన్లీ దట్ పాజిటివిటీ చూపించారు అంతే. నీకు బ్రో, నీకు ఇంకేమైనా మూవీస్ అలా ఇంట్రెస్టింగ్ అనిపించాయా కోట్ కాకుండా? కోట్ కాకుండా నాకు యాక్చువల్లీ, నువ్వు అందరు ఒప్పుకుంటారో లేదో, మేబీ ఇట్స్ అన్ అన్పాపులర్ ఒపీనియన్, శుభంలో క్యారెక్టర్స్ నచ్చినాయి నాకు. శుభంలో డెబ్యూ డైరెక్టర్ ప్రకారంగా చూసుకుంటే హీస్ నాట్ డెబ్యూ. శుభం అయితే ఈజ్ నాట్ డెబ్యూ. యా సారీ, యా డెబ్యూ కాదు కదా. అదేంటి ఆయన పేరేంటి మర్చిపోయా, ప్రవీణ్ కంద్రేగుల కదా. దాని ముందు సినిమా బండి తీశాడు. తెలుసు తెలుసు, సినిమా బండి గుర్తుంది. యా, సో అందుకే కదా దాంట్లో యా శుభం ఏమంటారు, కొంచెం టైమ్డ్ మూవీ కదా. అంటే ఎర్లీ 2000s లో ఈ ఈ డిటిహెచ్ లో రాకముందు ఎరా గురించి చూపించాడు. అండ్ దట్టు అప్పట్లో సీరియల్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉండేది లేడీస్ కి. సో అది తీసుకొని దానికి కామిక్ హారర్ చూపించడం అంటే అది మన అంటే ఇంకో విషయం. బట్ ఇట్స్ మైనస్ ఇన్ అవర్ టిఎఫ్ఐ. ఎప్పుడో రాత్రి ఈ ఇట్లాంటి ఆర్జీవి సినిమాలు తప్ప నాకు కాశ్మోరా అని అప్పట్లో 80s లో వచ్చిన సినిమా, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టే హారర్ మూవీస్ తప్ప పెద్దగా మనం కామెడీ లేకుండా హారర్ తీయలేకపోతున్నాం మనం. అదొక్క లోటు ఉంది. ఇదేమన్నా మేబీ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. అందులో జంప్ స్కేర్స్ ఉన్నాయి కొన్ని ఈ శుభం సినిమాలో. సో అది నాకు బాగా నచ్చింది. ఒకవేళ ఇది కొంచెం బాగా సీరియస్ గా తీసుంటే, అంటే అఫ్ కోర్స్ ఈ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కామిక్ వన్, దాని దీనికి కలపలేం. బట్ యా, స్కోప్ ఉంది మనకి హారర్ తీయడానికి అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. నైస్, యా ఇట్స్ నైస్, ఐ లైక్ దట్. బట్ నాకు ఏంటంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ యుల్ వాచ్ అండ్ యుల్ సే ఓ ఇట్స్ నైస్, బట్ యుల్ నాట్ రిమెంబర్ ఇట్. కొంచెం బట్ అట్లాంటి అగైన్ యా ఐ లైక్ ఇట్. దట్ వాజ్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నాకు అది అనిపించింది. గుడ్ అటెంప్ట్, గుడ్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఐ థింక్ ఇట్ డిజర్వ్డ్ మోర్ సక్సెస్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇట్ వాస్ క్లీన్. హారర్ ఉంది, కామెడీ ఉంది, నీట్ స్టోరీ టెల్లింగ్ ఉంది, గుడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి.
బట్ యా మన తెలుగు వాళ్ళకి అంత ఈజీగా ఏది ఎక్కదు. సో ఐ థింక్ ఇట్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ వేర్ పీపుల్ విల్ థింక్ ఓ ఇట్స్ నైస్, బట్ బ్లాక్ బస్టర్ అవ్వలేదు అంతే. బ్లాక్ బస్టర్ అవ్వలేదు. సంథింగ్ ఐ లైక్, అంటే ఒక ఎలిమెంట్ నచ్చింది అది ఆ యా సినిమాలో. నాకు ఇంకొకటి రీసెంట్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన మూవీ దండోరా. ఇట్స్ స్టిల్ ఇన్ థియేటర్స్, ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్, వాచ్ ఉమ్, ఇట్. ఉమ్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ క్లీన్ అండ్ గుడ్ అటెంప్ట్. అగైన్ ఇట్స్ నాట్ ఎ కామెడీ మూవీ. దండోరా అంటే టైటిల్ చూస్తే దాన్ని కామెడీ అని అనుకోరలు ఎవరు, బట్ ఐ డోంట్ నో, సమ్వేర్ పీపుల్ మైట్ హావ్ రిలేటెడ్ దండోరా విత్ బలగం. ఉమ్. బలగం లాగా ఇది కూడా ఒక నీట్ ఫ్యామిలీ డ్రామా విత్ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ అని అనుకుని ఉంటారు. కామెడీ ఉంది అక్కడక్కడ, వేరెవర్ ఇట్ కుడ్ బట్ వర్క్. ట్రైలర్ లో అర్థమైపోయింది కదా, మోస్ట్లీ మూవీ అబౌట్ డిస్క్రిమినేషన్ అని చెప్పి, క్యాస్ట్ ఎస్ ఎస్ డిస్క్రిమినేషన్. ఎస్ ఎస్ ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది, బట్ నాకైతే స్టార్టింగ్ ఆ పర్సెప్షన్ ఉండే. ట్రైలర్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు పిక్ చేసుకున్న కాన్సెప్ట్ ఇలాంటిది ఒక డిస్క్రిమినేషన్ ఉంటుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎస్పెషల్లీ బరియల్ గ్రౌండ్కి రిలేటెడ్ డిస్క్రిమినేషన్. సో ఓ మై గాడ్, ఇంకా ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి నాకు కొంచెం అనిపించింది. సో ఎండ్ వరకు మూవీ అంతా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, దో ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ డిస్క్రిమినేషన్ మూవీ. అండ్ వెన్ యూ సీ ది ఫస్ట్ ఫ్యూ సీన్స్, ఐ థింక్ పీపుల్ విల్ బి ఏబుల్ టు గెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎండ్. కానీ ద వే హౌ హీ టుక్ ది మూవీ, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్లు, క్యారెక్టర్ డెవలప్మెంట్లు, అవి చాలా బాగా వచ్చినాయి. ఐ థింక్ ఎవ్రీబడి హ్యాడ్ దేర్ షేర్ వేర్ దే కుడ్ హైలైట్ ఇన్ ద మూవీ. లైక్ ద సో మెనీ క్యారెక్టర్స్ కదా, రవికృష్ణ, నందు, బిందు మాధవి, ఆబ్వియస్లీ శివాజీ, అండ్ ఇంకా ఇద్దరు కొత్త నవదీప్. అమ్మాయిలు, అండ్ ఆబ్వియస్లీ నవదీప్. ఎవ్రీబడి గాట్ దేర్ షేర్ ఆఫ్ షేర్ టు బి హైలైటెడ్ ఇన్ ద మూవీ, విచ్ వాస్ వెరీ నీట్లీ బ్యాలెన్స్డ్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఆర్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ మోర్ ఇన్ తెలుగు ఇస్ రైటింగ్ స్టోరీస్ విత్ సో మెనీ క్యారెక్టర్స్ లైక్ దిస్. మోస్ట్లీ మన దగ్గర సింగిల్ పర్సన్ బేస్డ్ స్టోరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే తీసుకో. దిస్ మూవీ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వన్ క్యారెక్టర్ విచ్ ఇస్ రామ్స్. ఇక్కడ దెర్ ఆర్ 5 or 6 or 7 క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఇంపార్టెన్స్, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. I think more movies like this should come with multiple important characters. It's slowly changing and it's a good one to talk about ఆ యాంగిల్లో. నీకు బ్రో చూసావా దండోరా? లేదు లేదు, చూడలే. నేను ఈ 2 months, లాస్ట్ 2-3 months నేను చాలా బిజీగా ఉన్నా, సో మోస్ట్లీ ఏం చూడలే. ఈ అవతార్ తప్ప లాస్ట్ లో ఏం చూడలే. నైస్, చూడు చూడు, బాగా అనిపిస్తుంది సినిమా. ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఓకే. మూవీస్ అనిపించాయా నీకు? యాక్చువల్లీ నా లిస్ట్ ఫోన్ లో ఉంది, సో ఇఫ్ యూ ఓకే, కెన్ టెల్ మీ ద టెల్ మీ మై లిస్ట్ ఆఫ్ కోటు మూవీస్. శుభం రెండే రాసావు. ఇంకా ఉన్నాయి కదా. అది యాక్టర్స్కి వెళ్ళిపోయా తర్వాత. ఓకే. ఫేవరెట్ మూవీస్ యూ జస్ట్ పిక్ 2. ఆల్రెడీ రాసిన దాంట్లో కూడా అదే ఉందా? ఓకే. Okay, anyways, one more, I'll tell you one more interesting movie which I liked and also felt was a good attempt is 8 వసంతాలు. మనం మంచి మూవీస్ రాస్తాం, మంచి స్క్రిప్ట్స్ రాస్తాం, తెలుగులో చాలా మంచి మూవీస్ వస్తాయి. బట్ సమ్వేర్ బ్యూటిఫుల్గా చూపించే మూవీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని. లైక్ ఐ సీ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ హాలీవుడ్. They'll focus so much on visualగా బ్యూటిఫుల్గా ఉండే మూవీస్. People just watch it on screen because they just think it is very beautiful. 8 వసంతాలు is one of those movies. Obviously it has very, ఒక different storyline, ఇంట్రెస్టింగ్గా ఉంది, హీరోయిన్ బేస్డ్ మూవీ, యాంగిల్ లవ్ స్టోరీ, ఆల్ దట్ ఆర్ దేర్. బట్ I think one thing which was the highlight of this movie is how good it visually looked. ఐ థింక్ వాళ్ళు పిక్ చేసుకున్న లొకేషన్ స్కౌటింగ్, వాళ్ళు యూజ్ చేసిన లైటింగ్, ఐ థింక్ ఎవ్రీ షాట్ వాజ్ డన్ విత్ సో మచ్ డెడికేషన్ అండ్ సో మచ్ థాట్ ప్రాసెస్. ఏదో పెట్టేసాము ఫ్రేమ్, మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, స్టోరీ ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు కాకుండా ఐ థింక్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. యా, సో ఇట్స్ వెల్ రిటర్న్ మూవీ ఆల్సో.
నేను ఫనీతో ఒక ఎపిసోడ్ కూడా చేశా. సో 2 ఎపిసోడ్స్ ముందు మ్మ్. నడిశెట్టి ఫణీంద్ర డైరెక్టర్ తో. సో అందరూ చూడొచ్చు. అనిల్ వసంతాల మీద నేను ఆల్రెడీ ఫనీతో ఇంటర్వ్యూ చేశాను. సో అది చూడండి. సో వీ టాక్డ్ అబౌట్ ఎవ్రీథింగ్, మూవీ యాజ్ అ క్రాఫ్ట్ అండ్ హిస్ థాట్ ప్రాసెస్, ద మూవీస్ దట్ హీ లైక్డ్ ఆర్ అట్లీస్ట్ దట్ ద జపనీస్ ఫిలాసఫీస్ దట్ హీ లైక్డ్, ఆర్ మూవీ యాజ్ అ క్రాఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ ఆల్సో, సౌండ్ డిజైన్, పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి అన్ని మాట్లాడాను దాంట్లో. సో చూడొచ్చు అందరూ. సినిమా చూసిన తర్వాత అయినా ఎపిసోడ్ చూడండి, ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా సినిమా చూడండి. దే ఆర్ నో మెనీ స్పాయిలర్స్. సో ఆల్రెడీ చాలా మంది నా కమెంట్ కూడా ఇచ్చారు అనమాట, కమెంట్స్ అండ్ పర్సనల్ మెసేజ్ కూడా వచ్చినాయి. అవి ఎవ్వరు కవర్ చేయని టాపిక్స్ ఇంటర్వ్యూలో దీంట్లో ఉన్నాయని చెప్పేసి. సో యూ కెన్ ఈవెన్ యూ కెన్ వాచ్ ఇట్, రక్షిత్. సో వెరీ నైస్ బ్రో, చూస్తా. ఐ థింక్ ఇట్ పాపప్ లో వచ్చింది అప్పట్లో. ఐ మైట్ హావ్ సీన్ యా సమ్ రీల్స్, కానీ ఫుల్ పాడ్కాస్ట్ చూడలేదు, చూస్తా. యా కూల్. విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ అని చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ మూవీస్ విచ్ we had a lot of expectations, but it didn't meet those expectations. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ, రైట్? I picked three. నన్ను బాగా హర్ట్ ఓకే చేసిన మూవీస్. ఓకే, క్యారీ ఆన్. ఫస్ట్ నన్ను చాలా హర్ట్ చేసిన మూవీ కింగ్డమ్. ఓకే. అంటే ఐ రియలీ లవ్ విజయ్ దేవరకొండ. ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా వచ్చి లైక్ మన తెలుగులో ఆల్మోస్ట్ స్టార్ టైర్ వన్కి వెళ్ళే స్కోప్ ఉండి, హిందీలో వెళ్ళి కూడా మార్కెట్ తెచ్చుకొని, సౌత్ ఇండియా మొత్తం మార్కెట్ వచ్చేసి ఆ రేంజ్ స్టార్డమ్ ఇట్లా టచ్ చేశాడు. దెన్ ఫేట్ ఈస్ నాట్ ఫేవరింగ్ హిమ్, ఈ స్క్రిప్ట్స్ ఆర్ నాట్ ఫేవరింగ్ హిమ్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఆర్ బాంబింగ్ అన్నమాట. సో కింగ్డమ్ ట్రైలర్ చూసి, టీజర్ చూసి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి నాకు అసలు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. ఐ డెఫినెట్లీ థాట్ దిస్ మూవీ విల్ వర్క్. అంటే కొన్నిసార్లు కొన్ని మూవీస్ మనం ట్రైలర్ చూడగానే దిస్ ఓన్ వర్క్ అని మనకు అనిపించేస్తుంది కదా. నాకు ఆ ఫీలింగ్ రాలే ట్రైలర్ చూసాక. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నైస్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. థియేటర్కి వెళ్ళా, ఐఎమ్ వెయిటింగ్ వావ్ మూమెంట్స్ కోసం. రావాలి, వావ్ మూమెంట్స్ రావాలి, దిస్ హ్యాస్ టు వర్క్, దిస్ హ్యాస్ టు వర్క్, దిస్ హ్యాస్ టు వర్క్ అని చెప్పేసి. సినిమా మొత్తంలో నాకు ఒకటే ఒక వావ్ మూమెంట్ అనిపించింది, అంతే. మూవీ మొత్తం ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. క్లైమాక్స్లో మళ్ళీ కేజీఎఫ్ వచ్చింది, మళ్ళా లీడర్ అయ్యాడు. ఆ లొకేషన్ మొత్తానికి విలన్స్ అందరినీ 2 minutes లో చంపేశాడు. అదే మూవీ స్టార్టింగ్ నుంచే చంపేయచ్చు కదా, 2 minutes లో చంపేసేది ఉంటే అందరినీ. 2 hours మూవీ ఎందుకు? పోయాడు అందరినీ 2 minutes టట షూట్ చేస్తాడు, చంపేశాడు, అయిపోయింది. నాకు చాలా హర్ట్ అయ్యా ఆ సినిమా చూసి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. ఎనీవేస్, నెగిటివిటీ పక్కన పెడితే నాకు చాలా నచ్చిన సీన్ చెప్తా ఆ సినిమాలో. అదొక్కటి మాత్రం ఐ థింక్ వాజ్ వెరీ వెల్ రిటర్న్, అండ్ దట్ మూవీ మొత్తం అలాంటి సీన్లు పడి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది మూవీ. వీడు స్టార్టింగ్లో ఒక పోలీస్ని కొడతాడు, విజయ్ క్యారెక్టర్. పోలీస్ని కొట్టిన తర్వాత వాళ్ళ సూపర్వైజర్స్ వారికి వార్నింగ్ ఇస్తుంటారు, నువ్వు ఫెల్లో పోలీస్ని ఎలా కొడతావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నిన్ను సస్పెండ్ చేస్తా, అది ఇది అని చెప్పేసి. దెన్ భయపడకుండా ఫర్మ్గా నిలబడి హీ విల్ గివ్ హిస్ ఆన్సర్ బ్యాక్. మీరు నన్ను సస్పెండ్ చేయాలంటే ఫస్ట్ ఆ పోలీస్ నేను ఎందుకు కొట్టానో ఎఫ్ఐఆర్లో రాయాలి. ఎందుకు కొట్టానో రాయాలంటే అక్కడ ఆ పోలీస్ చేస్తున్న తప్పేంటో రాయాలి. ఆ పోలీస్ చేసిన తప్పేంటి, హీ బుక్డ్ సంబడి ఇల్లీగల్లీ, రికార్డులో లేకుండా. సో ఆయన రికార్డులో లేకుండా ఒకరిని బుక్ చేస్తామని చెప్పి రాయాలి. అప్పుడు నాతో పాటు వాడు పోతాడు, వాడు ఆ పని చేసి మీరు వాడిని సపోర్ట్ చేసేందుకు మీరు పోతారు, మీ మీద ఆల్రెడీ 2-3 కేసెస్ ఉన్నాయి, ఎందుకు మనకి పెంటంతా అని చెప్పేసి చాలా సింపుల్గా ఫర్మ్గా వార్నింగ్ ఇస్తాడు. దెన్ దట్ ఫెల్లో విల్ బీ లైక్, ఓ ఇదంతా నువ్వు ఆలోచించుకొని కొట్టినావు అంటే, లేదు ఇప్పుడు ఆలోచించా అని అంటాడు. సో ఐ థింక్ దట్ సీన్ వాజ్ వెరీ వెల్ రిటర్న్. ఆ డైలాగ్, ఆ కాన్వో వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెడిక్టబుల్ నార్మల్ ఆడియన్స్కి. ఓ ఇట్లాంటి వార్నింగ్ ఇచ్చి వీడు బయటకు వస్తాడా అని చెప్పేసి. దట్ వాజ్ వెరీ వెల్ రిటర్న్. సినిమా అంతా అలా ఉంటే బాగుండేది. ఓకే. సో యూ వాచ్ లక్కీలీ కింగ్డమ్? కొన్ని కొన్ని సినిమాలు నేను అటెంప్ట్ చేయలేదు చూడడానికి. అందులో ఏదో ఒకటి నైస్. యూ హ్యావ్ ఎనీ మూవీస్ లైక్ టాక్ లేకుంటే డిసప్పాయింటెడ్? డిసప్పాయింటెడ్ హిందీలో ఉన్నాయి యాక్చువల్లీ. బట్ యా వీఆర్ టాకింగ్ అబౌట్, మనం తెలుగు సినిమాలు మాట్లాడుతున్నాం కాబట్టి హిందీలో చాలా ఉంటాయి, వదిలేద్దాం. ఏముంది దాంట్లో కొత్త? యా హిందీలో ఆబ్వియస్లీ వార్ టూ వాళ్ళు అని చెప్పకు. రీమేక్లు రీమిక్స్లు తప్ప
ఏకనమాట సీక్వెల్స్. రీమేక్లు నైస్. వార్ 2 గురించి అయితే చెప్పకు. నేను చూడలేదు ఆ సినిమా. నేను నేను ధైర్యం కూడా చేయలేదు. చూడలేదు. నేను కూడా. వన్ మోర్ మూవీ ఐల్ టెల్ యూ విచ్ డిసప్పాయింటెడ్ మీ. తండేల్. ఓకే. అది కూడా అంటే ఐ నో ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కదా. అదే స్టోరీ, అదే తండేల్ స్టోరీ తోటి మళ్ళీ అరబిక్ కథలు అని చెప్పేసి ఇంకొక షో వచ్చింది. సత్యదేవ్ అండ్ ఆనందిది సేమ్ స్టోరీ. ఐ లైక్ దట్ షో ఓకే. బెటర్ దెన్ ది మూవీ. ఈ మూవీలో అరే రెండు 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 థింగ్స్ బాగా లైక్ ఇది చేశాయి. సో వాళ్ళు నార్మల్గా స్టోరీ తీసుకుంటే ఇట్స్ దే ఆర్ నార్మల్ ఫిషర్ మ్యాన్ హూ గాట్ లాస్ట్ ఇన్ Arabian Sea and went to Pakistan. They stayed in Pakistan for few years in jail. They suffered a lot because of it. వాళ్ళ వైఫ్ గవర్నమెంట్తో ఫైట్ చేసి వాళ్ళని రిటర్న్ తెప్పించుకుంది ఆ ఫిషర్మెన్స్ అందరిని. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టేల్, రైట్? ఇక్కడ వాళ్ళు బేసిక్స్కి స్టిక్ అయి ఉండుంటే నాకు సినిమా ఇంకా బాగా అనిపించేది ఉండేదేమో. ఇక్కడ 2 లేయర్లు వాళ్ళు అన్నెసెసరీగా రుద్దారు సినిమా మొత్తం. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. యా ఐ అగ్రీ దే వేర్ లవర్స్, ఇట్స్ ఫైన్. బట్ 5 నిమిషాలకు ఒకసారి బుజ్జి తల్లి అంటాడు, నేనే నేని అని మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. వైలెన్స్. ఓ మై గాడ్, ఆ సాంగ్ చాలా బాగుంది. నేను ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆ సాంగ్ చాలాసార్లు విన్నా. కార్లో వెళ్తున్నప్పుడు కూడా చాలాసార్లు ప్లే చేసుకొని విన్నా. ఆ సినిమాలో వాడు 2 నిమిషాలకు ఒకసారి ఆ మ్యూజిక్ కొట్టి 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 ఈడ బుజ్జితల్లే అంటాడు, ఆ మ్యూజిక్ వస్తది. అసలు భరించలేకపోయాను నేను అసలు. ఎన్నిసార్లు అంటావు? ఐ అండర్స్టాండ్ యూ వాంట్ టు షో దెమ్ యాస్ ఎపిక్ లవర్స్, కానీ ఇన్నిసార్లు రుద్ది చెప్తే అది ఆ ఎపిక్ లవ్ కనిపించదు కదా. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ది స్టోరీ, ఎంబెడెడ్ ఇన్ ద స్టోరీ. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ది సాక్రిఫైసెస్ బిట్వీన్ ఈచ్ అదర్. అది లేదు. మ్యూజిక్ వేస్తాడు, రుద్దుతాడు, అమ్మాయి పరిగెడుతూ ఉంటుంది, వాడు పరిగెడుతూ ఉంటాడు. నాకు టూ మచ్ అనిపించింది. సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నాగ చైతన్యస్ క్యారెక్టర్. ఐ అగ్రీ, నాగ చైతన్య ఈస్ ఏ బిగ్ స్టార్ అండ్ ఆబ్వియస్లీ హీ నీడ్స్ టు బి గ్లోరిఫైడ్. బట్ టూ మచ్ గ్లోరిఫైడ్ అనిపించింది సినిమాలో. నీడ్స్ టు బి బికాస్ హీస్ అ స్టార్ ఆబ్వియస్లీ, బట్ ఐ no థింక్ star kid, he's still a star kid. I still don't consider him a star because he hasn't proven himself with better stories. See, వాళ్ళు అనుకుంటే they can filter stories and properly వాళ్ళు కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కొత్త స్టోరీస్ తీసుకొని మంచిగా చేసిండొచ్చు. సో అట్లాంటి ట్రయల్స్ ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే దే క్లియర్లీ హ్యావ్ గుడ్ యాక్సెస్. వాళ్ళకి ఫిల్మ్ స్కూల్ ఉంది, ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ స్టూడియోలోనే ఉంటారు, అండ్ దే కెన్ బ్యాక్అప్ ద స్టోరీస్ విత్ దేర్ ప్రొడక్షన్ హౌసెస్. ఐ స్టిల్ డోంట్ నో వై హీ కాంట్ డూ దట్. నేనే ఎవరి ఒక స్టోరీ కన్స్టెంట్స్ వాళ్ళకు తీసుకెళ్తాను ఉంటాయి. నాగ చైతన్య దగ్గరికి. తీసుకెళ్ళి ఎనీవేస్ బ్రో, ఏమో నాకు అసలు ఎందుకంత గ్లోరిఫై చేశారు ఆ క్యారెక్టర్ ని. హీజ్ అ నార్మల్ ఫిషర్ మ్యాన్ హూ గాట్ స్టక్ ఇన్ ఎ జైల్. స్టిక్ టు దట్. దో ఆ గ్రూప్ లో హీ మైట్ బి ద లీడర్, కానీ పాకిస్తాన్ జైల్లో వెళ్ళి జెండా ఎగిరేయడం, ఇట్స్ ఆల్ ఓవర్ ద బోర్డ్ కదా. ఈజ్ నాట్ ఎ సోల్జర్, ఈజ్ నాట్ ఎ వారియర్, ఈజ్ నాట్ ఎ ఫైటర్, ఈజ్ అ ఫిషర్ మ్యాన్. మేక్ హిమ్ ఎ ఫిషర్ మ్యాన్. క్యారెక్టర్ లో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ దట్ హీఈస్ లైక్ ది లీడర్ ఆఫ్ దట్ గ్రూప్. కానీ ఈ నార్మల్ కమర్షియల్ మూవీ మాస్ సీన్స్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. అండ్ ఐ థింక్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దోస్ సీన్స్. అది నదర్ థింగ్ విచ్ వాజ్ లిటిల్ అవే ఫ్రమ్ రియాలిటీ. ఐ అగ్రీ, సాయి పల్లవి క్యారెక్టర్ అక్కడ వెళ్ళి గవర్నమెంట్తో ఫైట్ చేయడము ఇవన్నీ నీట్గానే ఉన్నాయి. అక్కడ కూడా కొంచెం గ్లోరిఫై చేశారు, బట్ స్టిల్ ఐ థింక్ దే వర్ డీసెంట్. మరీ అంత ఓవర్ బోర్డ్ అనిపించలేదు నాకు. ఇక్కడ ఈయన పాకిస్తాన్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు వచ్చిన సీన్లన్నీ నాకు చాలా ఓవర్ బోర్డ్ అనిపించాయి. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ఇంకోటి బయోపిక్, ఏంటంటే ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదే వాళ్ళు బయోపిక్ తీసుకొని అండ్ దాన్ని నిజంగా బయోపిక్ తీసుకున్నప్పుడు మసాలా లేకపోతే జనాలకి ఎక్కదనా, సరే ఓకే అర్థమైంది. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ సాంగ్స్. సో ఆ సాంగ్స్ ఉన్నా కూడా నువ్వు మళ్ళీ ఏమంటారు ముట్టుకున్నప్పుడల్లా పులకరించిపోవడం అన్ని అనవసరం కదా. అనవసరం. మళ్ళీ నాకు సో అసలు ఆలోచిస్తూ కూడా అదే సాంగ్ గుర్తొస్తుంది. నేను హానెస్ట్లీ చెప్తున్నా, మూవీ చూసిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సాంగ్ నేను మళ్ళీ వినలే.
ఇట్ వాజ్ అ వెరీ అంటే నైస్ అదే ఆల్బమ్. దేవి అసలు చంపేశాడు ఆల్బమ్ తోటి. కానీ సినిమా తర్వాత వినబుద్ధి కాలే. యా ఎందుకంటే వాళ్ళు అన్నిసార్లు ప్లే చేశారు అవి. ఇంకోటి నాకెందుకో డిఎస్పి వెలిగిపోయింది అది ఇది అంటుంటే దిట్స్ హ్యాపెన్ టు రెహమాన్ ఆల్సో. రెహమాన్ కూడా ఇప్పుడు క్యాచీ నెంబర్స్ రావట్లే. మ్మ్. ఇప్పుడు మొన్న పెద్దీలో కూడా సాంగ్ ఉంది, ఆ తెలుగు సాంగ్ అనిపించలే నాకు. అది విన్నంతసేపు అందరికి తమిళ్లోనేమో తమిళ్ సింగర్స్ తో పాడిస్తారు, హిందీలో హిందీ సింగర్స్ తో పాడిస్తారు, తెలుగులో కూడా మళ్ళీ హిందీ సింగర్స్ తో పాడిస్తే ఇట్ షోస్ హౌ హౌ యు వాల్యూ ద మూవీ. తెలుగులో తీస్తున్నప్పుడు తెలుగు సింగర్స్ తో పాడిస్తే కొంచెం ప్రొనౌన్సియేషన్ బాగుంటది. యా, విల్ టాక్ అబౌట్ వింటే దట్ తెలుగు మ్యూజిక్ ఇన్ ఎ అనిపించాలి. మినిట్. మ్మ్. యా అదే తెలుగులో ఉంది అనిపిస్తుంది కదా. సో అసలు యా. నాకు తెలుగు అనిపించలేదు ఫస్ట్ 2 లైన్స్. అది నేను హిందీ పాటనో ఇంకేదో పాటనో అనుకున్నాను నేను. నాకు హిందీ వచ్చు అయినా నాకు హిందీ పాట అనిపించింది అది. మోహిత్ చౌహాన్ పాడితే మ్మ్. హిందీలానే ఉంటది, లేదా పక్కన లిరిసిస్ట్ ని కూర్చోబెట్టి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేయించాలి. లేదు మనం తెలుగు రాయనీయం. ఒకటి లిరికల్ వీడియోస్ వస్తాయి, లిరికల్ సాంగ్ వీడియోస్ వస్తాయి, అందులో ఎప్పుడు తెలుగులో రాయరు. ఎందుకంటే తెలుగు చదవడం మానేశారు జనాలు. మ్మ్. ఆ, తెలుగు చదవడం సరే మానేశారు. అట్లీస్ట్ వినడంలో కూడా తెలుగు లేకపోతే తెలుగు పాటల్లో. అండ్ దట్టు ఆ సినిమా అంతా ఇట్స్ బేస్డ్ ఇన్ విలేజ్. విలేజ్ లో సినిమా అంటే ఎట్లుండాలి, రూటెడ్ గా ఉండాలి. మ్మ్. ఆ పాట ఎట్లుంది, రూటెడ్ గా ఉందా? నాకు తెలిసి అది రూటెడ్ గా లేదు, లేదు. అర్బన్ మ్యూజిక్ లా ఉంది. అక్కడేమో రూరల్ సెటప్ విజువల్ లో ఉంది. ఇంకా సినిమా నాకు ముందు క్రిటిసైజ్ చేయడం ఎందుకని మానేస్తున్నా గానీ, శ్రీదేవి కూతురనే గానీ ఆ అమ్మాయిని తీసుకోవాల్సిన అవసరం లేదు. షీ కుడ్ బి రీప్లేసబుల్ విత్ ఎనీ వన్. డోంట్ నో ఏముందో, బట్ నాకైతే కాస్ట్యూమ్స్ దరిద్రంగా అనిపించినాయి. చుట్టుపక్కల అమ్మాయిలు ఒకలా ఉంటారు, ఆ అమ్మాయి ఒకలా ఉంటది. స్టాండ్ అవుట్ అవ్వచ్చు. షీఈ్ అ వెల్దీ, షీ మైట్ బి అ వెల్దీ లేడీ ఇన్ ది విలేజ్. విలేజ్ హెడ్ కూతురు ఏదో అయిండొచ్చు, బట్ కొంచెం సింక్ అవ్వాలి కదా విలేజ్ అమ్మాయిలతో. వాళ్ళు ఎట్లుంటారు వీళ్ళు ఎట్లుంటారు అనేది. సరే, మన సినిమా ఓకే. రిలీజ్ కాకముందు క్రిటిసైజ్ చేయడం ఎందుకులే విల్ కానీ. టాక్ అబౌట్ మ్యూజిక్. ఐ హావ్ సో మెనీ కంప్లైంట్స్ 2025 మన తెలుగు మ్యూజిక్ మీద. ఎనీవేస్, లాస్ట్ వన్ ఒక్కటి మోర్ కూడా మూవీ. క్యాచీగానే లేదు ఒక్కటి కూడా. ఓకే, విల్ ఎండ్ విత్ క్యారియర్. వన్ లాస్ట్ మూవీ విచ్ రియలీ డిసప్పాయింటెడ్ మీ ఈజ్ మోగ్లీ. రీసెంట్ మూవీ. ఓకే. నేను లైక్ కలర్ ఫోటో చూసిన తర్వాత సందీప్ రాజ్కి హ్యూజ్ ఫ్యాన్ అయిపోయా. సో మేబీ దానివల్ల అసలు మోగ్లీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అండ్ టైటిల్ వాళ్ళు మోగ్లీ పెట్టేసరికి ఐ థాట్ ఇట్ కుడ్ బి సంథింగ్ వెరీ మచ్ లింక్డ్ విత్ ఫారెస్ట్. సినిమాలో ఫారెస్ట్ ఉంది, దెర్ ఇస్ సో మచ్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ఫారెస్ట్, బట్ ఫారెస్ట్ స్టోరీకి ఆ లింక్ లేదు. చూసావా సినిమా? ఓకే, ఐ హోప్ ఇట్స్ చెప్పా ఆల్రెడీ కదా, అవుట్ ఈ ఆఫ్ 3 months థియేటర్స్. నాకు అసలు టైం లేదు. ఐ హోప్ ఇట్స్ సో ఆల్రెడీ అవుట్ ఆఫ్ థియేటర్స్. సో కొంచెం కొంచెం స్పాయిలర్స్ చెప్తున్నా. సినిమా అది బాగుందా అని చెప్పడం కంటే దే ట్రైడ్ సంథింగ్, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ సంథింగ్ విచ్ కనెక్టెడ్ విత్ పీపుల్. ఏదో కొంచెం ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అగైన్. It is love story, it is commercial movie, it is an experiment. They tried something very different in climax. They wanted to put this forest element. I think they just put too many things and didn't highlight anything. Happens అప్పుడప్పుడు అలా కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వవు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ విచ్ డింట్ వర్క్, ఎస్పెషల్లీ ఫర్ మీ. చాలా చాలా చిన్న చిన్న లేయర్స్ పెట్టుకుంటూ వచ్చారు సినిమాలో. అది ఎండ్లో క్లోజ్ చేస్తారనుకున్న సెటప్స్ క్లోజ్ చేయలేదు. ఆ మూవీలో వాళ్ళ ఫాదర్ది ఒక ఇది ఉంటుంది, లైక్ కాస్ట్యూమ్ ఉంటుంది, పోలీస్ యూనిఫామ్ ఉంటుంది. అది సినిమా స్టార్టింగ్ నుంచి చూపిస్తాడు. క్లైమాక్స్ వచ్చిన తర్వాత దానివల్ల ఏదన్నా ఉంటుంది అనుకున్నా, లైక్ ఇట్స్ హిస్ ఫాదర్స్ యూనిఫామ్ కాబట్టి ఏం లేదు. దాని వాళ్ళ ఫాదర్ పే యూనిఫామ్ ఆఫ్ మీద లేదు. ఓకే. పే ఆఫ్ లేదు. వాళ్ళ ఫాదర్ యూనిఫామ్ మీద టైగర్ స్క్రాచెస్ ఉంటాయి. మోగ్లీ అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఏంటి? ఫారెస్ట్ లో పెరిగిన ఒక అబ్బాయి అండ్ వాళ్ళ పేరెంట్స్ ని టైగర్ చంపేస్తుంది, షేర్ ఖాన్. అండ్ దిస్ ఫెలో వుడ్ వాంట్ టు టేక్ రివెంజ్ అగైన్స్ట్ ఇట్. సో అది మెటఫారికల్లీ వాడుకుందామన్నా, I thought at least this villain will represent somebody who killed his father and this fellow is taking revenge on him. అది లేదు. There's some random villain who has no link with hero.
అయితే నాకు తెలిసి ఇది ఇట్లాంటివి ఏమైతాయంటే, అంటే నేనేం జడ్జ్ చేయట్లేదు, నా నా గెస్ అంతే ఇది, ఉమ్, ప్యూర్ గెస్. సో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వద్దు ఇది సరిగా రాలేదు, మళ్ళీ మనం రీషూట్ చేద్దామనో లేకపోతే ఆల్టర్నేట్ రీషూట్ చేసేసుకొని అది నువ్వు అన్నట్టు ఆ సెటప్ పెట్టేసిన తర్వాత పే ఆఫ్ ఎందుకు రాలేదంటే ఎడిటింగ్ లో లేపేసి ఉండొచ్చు. సో ఎడిటింగ్ లో ఏమైనా మారిందేమో అనిపిస్తుంది నాకేమో, లాస్ట్ లో మేబీ ఆ పే ఆఫ్ పెట్టి తర్వాత తీసేసారేమో అనిపించింది. నువ్వు అన్నదాన్ని బట్టి, నేను చూడలేదు సినిమా బట్ మేబీ. యా, బట్ యూ డి నాట్ వాచ్ ది మూవీ, సో నీకు కాంటెక్స్ట్ ఎక్కువ అర్థం కాకపోవచ్చు. కూల్. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న సినిమాలు అట్లా అట్లా నన్ను బాగా డిసప్పాయింట్ చేసినాయి. బట్ ఐ థింక్ 2025 వాజ్ ఏ ఇయర్ విచ్ వాజ్ మోస్ట్లీ ఫిల్డ్ విత్ యావరేజ్ మూవీస్. మరీ అంత పెద్ద డిజాస్టర్స్ కంటే ఐ థింక్ దే వర్ లైక్ టన్ ఆఫ్ మూవీస్ విచ్ వేర్ జస్ట్ అబౌవ్ యావరేజ్. బాగున్నాయి కానీ పెద్ద బ్లాక్ బస్టర్స్ కాదు. అట్ ద సేమ్ టైమ్ దే వర్ నాట్ లైక్ రియలీ బ్యాడ్ టు. ఓకే. యా. విల్ టాక్ అబౌట్ హీరోస్ ఆర్ యాక్టర్స్ హూ సర్ప్రైజ్డ్ ఇన్ 2025. యా. Cool. My first pick would be Mowgli actually. సో ఐ థింక్ మెనీ పీపుల్ విల్ అగ్రీ విత్ దిస్. 2025 లిటిల్ హార్ట్స్ అని ఒక మూవీ పట్టుకొచ్చాడు. ఒక చిన్న టెంప్లెట్ చూపించాడు అందరికీ. ఓకే, యూ షుడ్ నాట్ బీ స్కేర్డ్ దట్ యూ కెనాట్ లీడ్ ఎ మూవీ అని చెప్పేసి. తనకి ఆబ్వియస్లీ ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉంది అండ్ ఆల్. యూట్యూబ్ లో. యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉంది. హీస్ బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. బట్ జనాలందరికీ ఒక చిన్న భయం ఉంటుంది, మనని యూట్యూబ్లో ఇన్స్టాలో మరీ ఎక్కువ యూజ్ చేస్తే మనం థియేటర్కి వెళ్ళి చూడరు, ఎందుకంటే వీఆర్ నాట్ దట్ స్టార్ మెటీరియల్ అన్నట్టు ఒక పర్సెప్షన్ వస్తుంది అన్న దాన్ని ఆయన బ్రేక్ చేశాడు, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎఫర్ట్ పెట్టడానికి ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ చాలా మంది ఉన్నారు ఇన్స్టా నుంచి దాని నుంచి దీని నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు. బట్ ఈయన చూసినంత సక్సెస్ టు ఒక 90s బయోపిక్ అండ్ లిటిల్ హార్ట్స్ తోటి నో బడీ వాజ్ వేర్ ఏబుల్ టు సీ ఇట్. మెయిన్ థింగ్ ఐ థింక్ హిస్ స్టోరీ సెలెక్షన్ capability. I'm sure he would have gotten so many offers after 90s biopic, random movies, but he only picked Little Hearts. That shows his smartness. Pick movies which will work, and definitely people will like you అని చెప్పేసి. And people started owning him. ఇప్పుడు ఎవరైనా ఇన్స్టాలో ఎక్కువ చూసేస్తే వీడు ఇన్స్టా మెటీరియల్లా, వీడిని థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అన్న ఒక పర్సెప్షన్ ఆయన బ్రేక్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ తను లైక్ ద వే హౌ హీ యాక్టెడ్, ఎనర్జీ మూవీ మొత్తంలో తన ఎనర్జీ, రిలేటబిలిటీ, కామెడీ టైమింగ్, ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్. 90s బయోపిక్ చూసాం హౌ యూ వుడ్ యాక్ట్ అండ్ ఆల్, బట్ దాంట్లో ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ టీనేజ్ బాయ్ ఏజ్ కదా. మూవీ వాజ్ మోస్ట్లీ బ్యాక్డ్ బై శివాజీ అది అందులో 90s biopic, and also nostalgia aspect is the main thing in that movie. దీనికి వచ్చేసరికి it was definitely on his shoulders, pulling people to theaters. ఈటీవీ విన్ వాళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ and everything was also very good, but I think Mowgli played a very important role. Obviously, director, DOP, music, everything also worked well. But yeah, this guy definitely deserves a lot of credit. అండ్ అట్లానే మౌలి గురించి చెప్పాలంటే, మౌలి ఈజ్ అ యూట్యూబర్ టర్న్డ్ ఫిల్మ్ యాక్టర్. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఆల్రెడీ మనం వైవార్సన్ చూసాం. Mm, he himself wrote skits and comedy skits, and then he went on to become a character artist and a comedian there. So comedian అనకూడదు, కామెడీ యాక్టర్ అనుకోవచ్చు. సో అట్లా చూసుకుంటే మౌలి, ఐ థింక్ నేను డైరెక్టర్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. సో డైరెక్టర్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇట్స్ డెబ్యూ మూవీ కదా, డైరెక్టర్ కి డెబ్యూ mm, మూవీ కదా. సో డైరెక్టర్ కూడా మౌలి నుంచి డైరెక్షన్స్ తీసుకున్నాడు కొన్ని చోట్ల, రైటింగ్ లో కూడా, పంచెస్ లో కూడా అట్లా. ఐ థింక్ హీ కోరోట్ సమ్ డైలాగ్స్ ఆల్సో. కొన్ని డైలాగ్స్ మౌలి రాసుకున్నాడు అనుకుంటా ఈ సినిమాలో, కొన్నో మళ్ళీ హీ హిమ్సెల్ఫ్ రోట్ ఆల్ ద డైలాగ్స్, గుర్తులేదు. అండ్ పక్కన ఆ అబ్బాయి కూడా యూట్యూబర్ అనుకుంటా yeah. కదా. సో సో అంటే మనకైతే మొబైల్లో, మొబైల్ యాజ్ ఎ మీడియం, మనకి మొబైల్ యాజ్ ఎ మీడియం కాబట్టి మనం ఎక్కువ మొబైల్ చూస్తాం కాబట్టి మన జనరేషన్ వాళ్ళందరికీ మౌలి అండ్ ఆ అబ్బాయి తెలుస్తుంటది.
బట్ మిగతా వాళ్ళందరికీ హీఈస్ అన్ అన్నోన్ పర్సన్. అయినా వాళ్ళందరిని ఇంప్రెస్ చేశాడంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ కామిక్ టైమింగ్ అండ్ రైటింగ్ క్యాపబిలిటీ. సో సీన్ రైటింగ్ లేకపోతే స్క్రీన్ ప్లే అవన్నీ డైరెక్టర్ వాళ్ళందరూ చూసుకున్నా కూడా అది కామిక్ సెన్స్ రావాలంటే ఆ టైమింగ్ కి ఆ పంచ్ పడాలంటే యాక్టర్ కి చాలా కష్టం. అది అందరికి రాదు, పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాదు. మేబీ దే ఆర్ గుడ్ యాక్టర్స్ ఇన్ సెంటిమెంటల్ మూవీస్ లో లేకపోతే దాంట్లో అందరు చేయగలరేమో కానీ కామెడీ అందరికి రాదు. ఇట్స్ రియలీ వర్దీ స్కిల్ టు హ్యావ్ ఒక యా యాక్టర్ గా. అది మనం నాకు తెలిసి అంత మంచి అంటే 80s 70s 80s అట్లా ఆ టైంలో అంతా చూసుకుంటే 80s రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ ఎర్లీ 2000s లో అల్లరి నరేష్ తో ఫుల్ మేల్ లీడ్ ఒక హీరో ప్యూర్ గా కామెడీ బేస్ మీద సినిమాని భుజాల మీద వేసుకెళ్ళడం అనేది ఈవి గారు అండ్ జంధ్యాల ఈవి గారు. జంధ్యాల గారు కోర్స్ జంధ్యాల గారు కొన్ని వందల సినిమాలకి కామెడీ రాశారు, డైలాగ్స్ రాశారు, అన్ని చేశారు. బట్ మనం యాక్టర్లని డైరెక్టర్లని రైటర్లని సపరేట్ గా చూసాం. అట్లాంటిది ఈ కాలంలో మెయిల్ లీడ్సే వాళ్ళు రాసుకుంటూ మళ్ళీ మెయిల్ లీడ్ గా చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అఫ్ కోర్స్ మనం అడిషేస్ ఇంకా సిద్ధు జొన్నలగడ్డ ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తున్నాం. దే మేక్ కమర్షియల్ మూవీస్ ఆర్ స్ట్రాటజిక్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్క్రిప్ట్స్ రాకపోయినా వాళ్ళే రాసుకొని వాళ్ళే తీస్తా ఉంటారు. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఒక చిన్న స్క్రీన్ నుంచి ఒకప్పుడు బుల్లితెర అంటే టీవీ ఉండేది, ఇప్పుడు బుల్లితెర అంటే ఇంకా బుల్లిదైపోయింది, చిన్నదైపోయింది, మొబైల్ స్క్రీన్. సో మొబైల్ స్క్రీన్ నుంచి ఆల్రెడీ టీవీ సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఒక రకమైన ఇది ఉండేదంట. టీవీల నుంచి సినిమాకి వచ్చారు వీళ్ళు అని చెప్పేసి ఇది ఉండేది. సో అట్లాంటిది మన మొబైల్ స్క్రీన్ నుంచి మళ్ళీ ఆన్ స్క్రీన్ రావడం అనేది అందరికి జరగదు. హిందీలో జరుగుతుంది. హిందీలో వెబ్ సిరీస్ ఈజ్ అ డిఫరెంట్ మీడియం ఆల్ టుగెదర్. బట్ అందరు యాక్టర్స్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ దగ్గర నుంచి అభిషేక్ బచ్చన్ అందరూ ట్రై చేశారు వెబ్ సిరీస్ లో. మన వాళ్ళు ఇంకా రాలేదు. ఒక్క నాగ చైతన్య, నాకు తెలిసి స్టార్స్ లో నాగ చైతన్య తప్ప ఇంకెవరు అంటే చేయలేదు. హై బడ్జెట్ స్టార్స్ లో ఇంకెవరు చేయలే. దూత అని చేశాడు. అఫ్ కోర్స్ అది నచ్చిందో లేదో అనవసరం, బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. అక్కడ వెబ్ సిరీస్ కి ఒక స్టార్ రైటర్, ఒక బిగ్ బడ్జెట్ యాక్టర్లు రావడం, ఇది చేయడం అనేది అందరు చేయరు. సో యా మేబీ దిస్ ఇస్ అ న్యూ మూవ్. ఇట్లా ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి యాక్టర్స్ వస్తే మేబీ ఇట్ విల్ మర్జ్ ఎవ్రీథింగ్. ఇది మనకు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో టీవీ ఛానల్స్ స్క్రీన్స్ ఒకటే కాదు, ఐ మీన్ ఈ సినిమాలు ఒకటే కాదు, అన్ని మీడియంస్ ఉన్నాయి ఇప్పుడు. అందరు అన్ని చూస్తున్నారు, అందరు తెలుసు కూడా. అది చిన్నది అది తక్కువ అని చేయడానికి కూడా లేదు ఇప్పుడు. ఇది లేకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. అండ్ వాళ్ళకి కూడా ఇది ఒక బ్యాకప్. వాళ్ళ బడ్జెట్ రిటర్న్ రావాలంటే సినిమాలకి స్క్రీన్ రైట్స్, ఐ మీన్ డిజిటల్ రైట్స్ వీళ్ళకి వెళ్తేనే వాళ్ళకి రిటర్న్ కూడా వస్తుంది. సో సినిమాలు కూడా ఆఫ్ ద స్క్రీన్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రిలీజ్ అయిన ఒక 90 days కో ఏదైనా సరే, 60 or 90 days ఏదైనా, వీళ్ళు కూడా డిపెండ్ అవుతున్నారు దాని మీద. సో మనుషులందరికీ, ఆడియన్స్ అందరికీ ఇప్పుడు అది డిపెండెన్సీ అండ్ నెసెసిటీ లా అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూద్దాం, లేకపోతే అక్కడ పోలేనప్పుడు ఇక్కడ చూద్దాం అని అట్లా. అండ్ ప్రమోషన్స్ కూడా రెండు రకాలుగా జరుగుతున్నాయంట. ఓటీటీ ప్రమోషన్స్ వేరు, అంటే థియేటర్ నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీ ప్రమోషన్స్ కూడా జరుగుతాయి. సో ఆ ఇంపార్టెన్స్ కూడా ఉంది ప్రొడక్షన్ హౌసెస్ కి. సో యా మేబీ మౌలి గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ చెప్తున్నా. మీడియం డిఫరెన్సెస్ లో చేంజెస్ వస్తాయి. మేబీ ఇట్ విల్ గోయింగ్ టు బి న్యూ మూవ్ ఇన్ మూవీస్. నైస్, కూల్. ఎనీవేస్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ యాక్టర్ హూ సర్ప్రైజ్ మీ 2025 సంకిత్ కొయ్య. ఆయనది బ్యూటీ అని ఒక మూవీ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లాక్ బస్టర్, బట్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఆల్రెడీ టీవీలో కూడా ప్రీమియర్ అయిపోయింది. సో స్పాయిలర్ చెప్పేస్తున్నా, స్పాయిలర్ అలర్ట్ ఫర్ ది మూవీ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్.
సో దిస్ ఇస్ a మూవీ విచ్ కైండ్ ఆఫ్ షోస్ అబౌట్ హౌ నెగటివ్ యువర్ వరల్డ్ కుడ్ బి, యాజ్ ఇన్ నెవర్ ట్రస్ట్ ఎనీబడి అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. సో అంకిత్ కొయ్య లాస్ట్ ఇయర్ రెండు మంచి మూవీస్తో ముందుకొచ్చాడు. అని చెప్పేసి ఒకటి, వాట్స్ ద అదర్ మూవీ, ఈయనతో ఉంటది కదా, నాకు యాక్టర్ తెలియదు, సారీ. అంకిత్ కొయ్యనా? తెలియదు తెలియదు. ఆ మూవీ చూసావా? ఏది ప్రశాంత్ వర్మదా? నాట్ ఇది చెప్తా మూవీస్ తనవి. మారుతినగర్లో సుబ్రహ్మణ్యం అండ్ ఓకే, రెండు మూవీస్ చూడలేదు అవి, లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీస్. చూడలే చూడలే. రెండు బాగుంటాయి, రెండు సినిమాలు యూ షుడ్ వాచ్. కూల్. ఎనీవేస్ విల్ రీడూ దిస్. ఇది రావరమేష్ కదా అది? ఓకే, సో చూడలే చూడలే. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ యాక్టర్ హూ సర్ప్రైజ్ మీ ఇన్ 2025 ఈజ్ అంకిత్ కొయ్య. 2024లో ఈ కేమ్ అప్ విత్ టూ వెరీ గుడ్ మూవీస్, అండ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ, రావు రమేష్ గారిది. రెండు మూవీస్లో ఐ థింక్ హీ లైక్ డిడ్ వెరీ వెల్, అండ్ తనకు కూడా టీఎఫ్ఐలో ప్లేస్ ఉంది అని చెప్పి హీ వాజ్ ఏబుల్ టు ప్రూవ్. అంటే తను మ్యూజిక్ వీడియో సాంగ్స్ అలా అలా చాలా చిన్న మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాడు, విచ్ ఈస్ వెరీ గుడ్. అగైన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. సో ఈ సంబడి హూ హాస్ పొటెన్షియల్ టు బికమ్ గుడ్ యాక్టర్ ఫ్యూచర్లో. ఆయన ఆబ్వియస్లీ రెండు మూవీలు బాగానే ఆడాయి. బాగానే ఆడింది, అండ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా లాస్ట్ ఇయర్ బాగానే ఆడింది, బికాజ్ లాస్ట్ ఇయర్ వి హ్యాడ్ లైక్ సో మెనీ సక్సెస్ఫుల్ స్మాల్ మూవీస్ కదా, దాంట్లో ఈ టూ కూడా ఒకటి. సో దో he would definitely have a lot of easy options to pick, like rom-coms కానీ లేకపోతే డ్రామాస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ లాంటివి. he would have gotten so many opportunities. అవన్నీ కాకుండా he picked a very interesting subject like beauty, in which spoiler alert, క్లైమాక్స్లో he's the villain. సో ఒక మెయిన్ స్ట్రీమ్లో హీరో అవుదామని ట్రై చేస్తున్న ఒక అబ్బాయి, he picked a subject in which he becomes the villain in the climax. So I would say it's a very bold attempt, and he definitely should receive some appreciation అలా ట్రై చేసినందుకు. ఇలా కొందరు ట్రై చేస్తేనే మిగతా హీరోస్ అందరూ ట్రై చేయడానికి ముందుకు వస్తారు. మన తెలుగులో ఎవ్రీబడి వాంట్స్ టు బి ద గుడ్ గై, ఎస్పెషల్లీ హీరోస్. నాట్ అండ్ లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సీ వన్ ఆఫ్ అవర్ హీరోస్ డూయింగ్ నెగిటివ్ షేడ్స్ కదా. మహానటిలో అందుకే తెలుగు హీరోలను ఎవరిని పెట్టుకోకుండా తీసుకొచ్చి దల్కర్ సల్మాన్ని పెట్టారు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో. వెరీ గుడ్ రోల్, బట్ ఒక మలయాళం హీరోని తీసుకొచ్చి పెట్టారు, ఎందుకంటే ఐ థింక్ దే మైట్ హావ్ బీన్ స్కేర్డ్ అంటే దట్ దే వుడెంట్ యాక్సెప్ట్ ఇంకోటి తెలుగు అని. రిలేటబిలిటీ కూడా మనకి జెమినీ గణేశన్తో లేదు. సో తమిళ యాక్సెంట్ ఉన్నా తెలుగు మాట్లాడేటప్పుడు పర్లేదని చెప్పి దుల్కర్ని తీసుకున్నారు అనిపించింది నాకైతే. అది ఎందుకంటే కూడా ఒక రీజనే, సో దట్ జనరల్లీ సెట్ అయింది అది. అంతే. వి అంటే కెనాట్ గ్రే ఇమాజిన్ ఎనీబడి షేడ్స్ ఎల్స్ నౌ. తీసుకోవచ్చు మన వాళ్ళు, గ్రే షేడ్స్ మన వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం. అంటే ఇప్పుడు ఒక రకంగా పుష్ప కూడా గ్రే షేడ్ ఉన్నాడు కదా, మనకు తెలుసు వాడు స్మగ్లర్. అంటే దాన్ని గ్రే షేడ్ లాగా మన ఎక్కడ స్మగ్లర్ చూపించలేదు కదా, అంటే హీస్ గ్లోరిఫైడ్ త్రూ అవుట్ ద మూవీ. యా ఓకే. ఐ ఇందులో హీస్ థింక్ లైక్ ప్రాపర్ మూడో నెగిటివ్ సినిమాలో పర్సన్. మూడో సినిమాలో ఖచ్చితంగా పడతాడు అనిపిస్తుంది. యా ఓకే, చూద్దాం, దట్స్ ద హోప్ఫుల్లీ రైట్ పాయింట్. పడతాడు. అంటే రైజ్ ఆఫ్ పుష్ప ఎట్లా వచ్చిందో ఫాల్ ఆఫ్ పుష్ప కూడా వస్తుందేమో. పుష్ప ద కంక్లూజన్ అంటారా లాస్ట్ మూవీ? అంతే, ఫాల్ అని రాయర్లే, అంటే స్పాయిలర్ అయిపోతుంది. But anyways, I think you ఓకే. didn't watch this movie, so you might not be related to it. But I think Ankit Koya definitely needs a lot of appreciation for his bold take. Adi, he experimented it when he's in that, rise తన career లో. Cool. ఇంకొక రెండు పిక్స్ ఉన్నాయి నాకు. బేసికల్లీ నన్ను కొంచెం సర్ప్రైజింగ్గా బాగా అనిపించిన వాళ్ళల్లో I'll tell నా this లిస్ట్ and లో you రెండు can. చెప్తావా, మర్చిపోయాను. నీది గర్ల్ ఫ్రెండ్ రష్మిక, యా ఇంకోటి నాని ఫ్రమ్ హిట్ 3. యా యా సో చెప్పనా, నేను కంటిన్యూ చేయనా యా చెప్తా? యా చెప్పేసాయి, చెప్పనా? చెప్పాక నేను చెప్తా. ఓకే. సో నాకు రష్మిక అఫ్ కోర్స్ ఆ మూవీ కూడా నచ్చింది. Mhm.
ఆ పర్స్పెక్టివ్ లో నేను తీస్తారనుకోరా తెలుగులో. ఆ, ఒక్కటే అఫ్ కోర్స్ నేను ప్యూరిస్ట్ అనుకో ఏమని అనుకో, బట్ ఆ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు కాదు. నేను నీలానే. బట్ అది తెలుగులోనే తీశారు. సో దట్ షోస్ హౌ సపోర్టివ్ ఆర్. అంటే దాంట్లో తెలుగు వాళ్ళు లేకపోయినా మనం సినిమా బాగుంటే చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం అనేది అది మనకు పెట్టిన పేరు. సో రష్మిక అండ్ అబ్బాయి పేరు మర్చిపోయా, రక్షిత్ రక్షిత్. ఏం శెట్టి, No, not రక్షితేనా? Rakshit. Not Rakshit. Rakshit is నాట్ other రక్షిత్, guy. యా సమ్మదర్, యా. Hmm. సో యా, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ లీడ్స్, ఇంకా డైరెక్టర్, ముగ్గురు తెలుగు వాళ్ళు కాదు. బట్ వాళ్ళు తెలుగు మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ తీయడం అనేది మన ఆడియన్స్ గా మనం ఎంత ఎంత సపోర్ట్ చేస్తాం అనేది వాళ్ళకి బాగా తెలుసు. సో మంచిగా తీస్తే. అండ్ దీక్షిత్ శెట్టి తన కోర్స్ పేరు. ఏదది దీక్షిత్. దీక్షిత్ శెట్టి, యా. దీక్షిత్ యా బాగా చేశాడు. అఫ్ కోర్స్ అందరు హేట్ చేస్తుంటారు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు. క్యారెక్టర్ ని హేట్ చేస్తున్నారంటేనే యాక్టర్ గా హిట్ అయినట్టు. ఎస్. సో దట్స్ సక్సెస్. దట్స్ హిస్ సక్సెస్. అండ్ రష్మిక ఆల్సో. నేను ఎక్స్పెక్ట్ చేయలే రష్మికకి ఇంత స్కోప్ ఉందని. బాగా చేసింది. అంటే ఆ రోల్లో ఖచ్చితంగా తను తప్ప ఇంకెవరు రీప్లేస్ చేయలేరు. ఇర్రీప్లేసబుల్ రోల్స్ ఉంటాయి కొన్ని, అందరికీ రావు. తెలుగులో ముఖ్యంగా ఫీమేల్ లీడ్ రోల్స్ లో యాక్ట్రెసెస్ కి రీప్లేసబుల్ రోల్స్ వస్తాయి. నువ్వు ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరైనా చేస్తుండొచ్చు ఆ సినిమా అన్నట్టుంటాయి. పక్కన డాన్స్ చేయడానికి, హీరోకి లవ్ ఇంట్రెస్ట్ ఉండడానికి, అంతకు మించి యూజ్ ఉండదు యాక్ట్రెసెస్ కి తెలుగులో. అట్లా రాస్తారు సినిమాల్ని. అట్లాంటిది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటానే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ లో చూసే మన మేజర్ ఆడియన్స్ కి ఇదొక ప్యూర్లీ రిలేటబుల్, ముఖ్యంగా మగవాళ్ళకి. సో అదైతే బాగా అనిపించింది. యాజ్ రైటింగ్ పరంగా అఫ్ కోర్స్ అందరు చాలా డిస్కస్ చేశారు. రాహుల్ కొన్ని వందల స్టోరీస్ షేర్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటిదాకా. ఆయన కూడా రైటింగ్ కి మెచ్చుకోవచ్చు. తెలుగు రాకపోయినా నేర్చుకొని రాసి అందరిని ఇంప్రెస్ చేయడం, అండ్ ఆ రాసినందుకు అది అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ జీవించడం అంటారు కదా, అట్లా చేసింది రష్మిక. సో నోటబుల్ క్యారెక్టర్ ఈ ఇయర్ లో నాకైతే రష్మిక క్యారెక్టర్ భూమి. I agree. She acted very well. Movie lo there are few parts which I liked, few parts I didn't like, but one thing I can agree is she acted very well. She had scope and ఇంకోటి, she used it. యా, ఎంత ఎంత స్కోప్ ఇచ్చారో అంతా యూజ్ చేసుకుంది. Hmm. ఇంకోటి హిట్ లో నేను నానిని ఇంత యాక్షన్ రోల్ లో చూడలేదు. అంతకుముందు ఒక బైలింగ్వల్ మూవీలో చూశాను. ఆ, అప్పట్లో తమిళ్ అండ్ తెలుగులో కలిసి బైలింగ్వల్ ఒకటి తీసాడు నాని. పెద్దగా హిట్ అవ్వలేదు అది. సో ఆ తర్వాత ఈ మాత్రం యాక్షన్ చూసింది నేను ఈ సినిమాలోనే, నానిని. సో ఈ ఇయర్ లో సర్ప్రైజింగ్ రోల్. అంటే అఫ్ కోర్స్ ట్రైలర్ లో చూపించారు, ఇట్స్ నాట్ మరీ థియేటర్ లోనే చూసాను అనట్లేదు. బట్ యా, ఆ క్యారెక్టర్ నానికి ఇవ్వడం అనేది ఓకే, బాగానే చేశారు. నానికి Agree. నానిని నేను ఆ మాత్రం యాక్షన్ లోనో లేకపోతే అంత స్టర్న్ రోల్ లో నేను చూస్తాను అనుకోలే. సో హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ ఆఫ్ బీయింగ్ అ సాఫ్ట్ యాక్టర్. సాఫ్ట్ ఎమోషన్స్ చేస్తాడు, హార్డ్ ఎమోషన్స్ చేయలేడు అన్నట్టు ఉండేది నాకైతే పర్స్పెక్టివ్. అట్లా ఉండేది. అంటే జెర్సీలో ఆఫ్ కోర్స్ ఇట్స్ హార్డ్ ఎమోషన్, బట్ యా, ఎమోషనల్ రోల్స్ కి ఇందులో యాక్షన్ లో ఉంటూ ఎమోషనల్ రోల్స్ చేయడం ఓకే, ఇది అందరికి రాదు. అండ్ ఆయన వాయిస్ యాక్టింగ్ కూడా చూడాలి ఎప్పుడైనా యాక్టర్స్ చూసినప్పుడు. Hmm. ఎందుకంటే డబ్బింగ్ బాగాలేకపోతే క్యారెక్టర్ పండదు. సో నానిది అప్పుడప్పుడు అరుస్తా ఉంటాడు ఆ సినిమాలో. సో అది కూడా బాగుంది. అది అందరికి సెట్ అవ్వదు ఆ అరుపులు అవన్నీ. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆర్ ఎనీవన్ హు హాజ్ ఆల్వేస్ బీన్ ప్లేయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, వాయిలెంట్ రోల్స్ అవన్నీ ప్లే చేసిన వాళ్ళకి అది ఈజీనే ఫస్ట్ నుంచి ఆ వాయిస్ మాడ్యులేషన్ అదంతా. నానికి కూడా ఇట్లా రావడం అనేది యా కొత్త విషయం. I agree.
యాక్చువల్లీ మంచిగా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లాగా పిక్ చేసుకుంటున్నాడు. అండ్ స్లోలీ హీస్ ఇంక్రీజింగ్ హిస్ మార్కెట్ అవుట్ ఆఫ్ తెలుగుకి వెళ్ళి కొంచెం నవ్ ఐ థింక్ తమిళ్లో కూడా నాని మూవీ వస్తుందంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. మెల్లిగా అవును హీస్ ట్రైంగ్ టు గెట్ దట్ ఇన్ హిందీ ఆల్సో విచ్ ఈస్ వెరీ నైస్. అవును సో అవును, ఐ పాడ్కాస్ట్ కూడా వెళ్తున్నాడు కదా. యా వెళ్తున్నాడు, మార్కెటింగ్ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. లైక్ హీస్ బిల్డింగ్ హిజ్ ఓన్ వరల్డ్. ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదా, ఐమ్ బిల్డింగ్ ఏ వాల్, యూ విల్ సీ దిస్ వాల్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పేసి. ఉమ్. ఐ థింక్ ఈస్ రియల్లీ డూయింగ్ ఇట్. అండ్ యా, హిట్ 3 వాజ్ అ సర్ప్రైజ్ యాక్టింగ్. బట్ నాకు బై డిఫాల్ట్ నాని కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అని అనిపిస్తుంది. సో నాట్ ఎ సర్ప్రైజ్, బట్ యా ఆబ్వియస్లీ హీ డిడ్ వెరీ వెల్ అగైన్ యాజ్ యూజువల్. క్యారెక్టరైజేషన్ లో అది బాగా కనబడింది. నాకు యాక్ట్రెసెస్ లో ఇద్దరు అండ్ బాగా సర్ప్రైజ్ డిసప్పాయింటింగ్ చేస్తారు మూవీస్ నన్ను. లో నాకు ఇది కూడా ఉంది, హిట్ 3. అవునా? యాజ్ ఎ మూవీ ఇట్ డిసప్పాయింటెడ్ మీ. I wouldn't say it disappointed me, but it definitely didn't meet my expectation. But it is not bad though. అంటే చాలా హైప్ వచ్చింది సినిమాకి, ఆ బ్లడ్, ఆ గోరీనెస్ ఆ అండ్ హైప్ ఆల్ కి యు అది సీ. నిలబడలేకపోయింది. If it was marketed as a very generic movie, people would have liked it. ఉమ్. కొంచెం అది హాలీవుడ్ మార్కెట్ మూవీ చేయడమే టెంప్లెట్. టూ వైలెంట్ గా. అంతే. కొంచెం అంటే ఇప్పుడు జాన్ విక్ స్టైల్లో ప్లాన్ చేశారు. అది అది ఇంకోటి. సి ఫస్ట్ టూ మూవీస్ ఇట్స్ అబౌట్ ఇన్వెస్టిగేషన్. Hmm. దీంట్లో ఇన్వెస్టిగేషన్ కాదు, డైరెక్ట్ యాక్షన్ ఉంది. యా. సో దీంట్లో యాక్షన్ చేసి హీ డిసైడెడ్ హిమ్సెల్ఫ్ దట్ హీల్ గో అండ్ ఆ రింగ్ లో దిగేసి అందరిని కొట్టి చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు ఆ సైకోపాత్లందరినీ. Hmm. సో ఫస్ట్ పాయింట్, సైకోపాత్ ఒకడో ఇద్దరో చూపిస్తే రియాలిటీలో చూపించినట్టు ఉండేది. కొంచెం అతిగా, ఎట్లంటే ఇప్పుడు తెలుగులో అంటారు కదా, అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలని. అట్లా Hmm. ఫిక్షన్ లో కూడా, ఫిక్షన్ రాసినప్పుడు ఆ అబద్ధం అందంగా ఉండాలి. ఎందుకు అతుక్కొని ఉండాలి, అది చూస్తే అది ఎబ్బెట్టుగా అనిపించకూడదు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు హాలీవుడ్ స్టైల్లో ఒక సైకోపాథిక్ కల్ట్ ఉంది, ఆ కల్ట్ లో అందరూ బ్రెయిన్ వాష్ అయ్యి వాళ్ళందరూ ఒక చోటు ఉన్నారు. అది మెయిన్, అది స్టోరీ సెటప్ నాకు ఇన్స్పైర్డ్ మూవీ తెలిసిపోతుంది, ఎక్కడో ఇన్స్పైర్ అయిందో మూవీ, లేకపోతే ఏదో నావల్ చూసో ఏదో రాస్తాడు అనిపించింది. యా, ఇట్ డైవర్టెడ్ ఫ్రమ్ హిస్ ఫ్రాంచైజ్. ఆ హిట్ ఫ్రాంచైజ్ లో యా, డైవర్ట్ అయింది అనిపించింది. సేమ్ యూనివర్స్ ఫస్ట్ బట్ టూ ఎట్లయితే డిఫరెంట్ రిలేట్, మూవీ అంటే సేమ్ యూనివర్స్ బాగుంటది. డిఫరెంట్. అంటే అదే బాగుండేది నాకు నానిని అనిపించింది. ఎంకరేజ్ చేయడానికని చేశాడేమో. నాని యాజ్ అ ప్రొడ్యూసర్ వస్తున్నాడు కదా, తనకు కూడా ఒక రోల్ ఇద్దాంలే అన్నట్టు ఇచ్చాడేమో అనిపించింది. మేబీ. ఎనీవేస్, నాకు మంచి సర్ప్రైజ్ పిక్ అండ్ మేబీ పొటెన్షియలీ అదర్ స్టార్ బీయింగ్ బార్న్ ఇన్ తెలుగు ఈజ్ భాగ్యశ్రీ. ఆ అమ్మాయి ఫస్ట్ రవితేజతో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ నేను చూడలేదు, ఓన్లీ తనున్న సాంగ్సే చూశాను. ఐ థింక్ షీ నెయిల్డ్ ఆల్ దోస్ సాంగ్స్. ఒక తెలుగులో ఎర్లీ 2000s మనకు ఒక సిరీస్ ఆఫ్ కమర్షియల్ యాక్ట్రెసెస్ ఉన్నారు హూ ఆర్ స్టిల్ సస్టైనింగ్, లైక్ శ్రేయ, నయనతార, త్రిష. అనుష్క, దాని తర్వాత కాజల్, సమంత, తమన్నా, వీళ్ళందరూ యాడ్ అయ్యారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు పక్కా కమర్షియల్ యాక్ట్రెసెస్. అన్ని రకాల రోల్స్ అవును. చేయగలుగుతారు. ఏ మూవీలో పెట్టినా ఏ హీరోతో అన్న కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారు. చూడ్డానికి బాగుంటారు, నాట్ విత్ సర్జరీస్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ స్టఫ్. నిజంగానే జెన్యున్గానే అందరు బాగున్నారు చూడ్డానికి. యాక్టింగ్ డీసెంట్ చేస్తారు, డాన్స్ డీసెంట్ చేస్తారు, హోల్సమ్ హీరోయిన్స్. ఈ జనరేషన్లో అలాంటి వాళ్ళు ఎవరు రాట్లా. అయితే లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఆ స్టార్డమ్ని ఇప్పుడు హీరోస్ పక్కన వీళ్ళని పెడతా, వీళ్ళు స్టార్ హీరోయిన్స్ అని జనాలు నమ్మేవాళ్ళు. ఇప్పుడు మన స్టార్ హీరోస్ పక్కన ఎవరిని పెట్టినా వాళ్ళు స్టార్ అనిపించట్లేదు నాకు. ఆ రేంజ్ ఎవరికి రావట్లేదు. మేబీ మన వాళ్ళు బాగా టూ మచ్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ మరీ పెద్ద స్టార్స్ అయిపోయారా, లేకపోతే వచ్చేటోళ్ళకి పొటెన్షియల్ ఉన్న వాళ్ళు రావట్లేదు అని అర్థం కావట్లేదు. కానీ ఎవరు నీ నాకు ఆర్గ్యుమెంట్ లో చిన్న పాయింట్ ఉంది. హీరోస్ అక్కడ తీసుకొచ్చే అమ్మాయిలు. మైక్ యువర్ మైక్ ఇస్ ఫార్. యా, సో నా పాయింట్ ఏంటంటే, నా మన హీరోస్ అందరికి వయసు అయిపోతుంది. దే ఆర్ కమింగ్ టువర్డ్స్ 40s లో. ఇప్పుడు తీసుకొచ్చే హీరోయిన్స్ అందరూ 20s లో ఉన్నారు. సో దే ఆర్ ఆల్మోస్ట్ డబుల్ ది ఏజ్. ఫస్ట్ పాయింట్, కెమిస్ట్రీ అక్కడ వర్కౌట్ అవ్వదు ఆన్ స్క్రీన్ లో. సో నేను అనేది 40s లో ఉన్న హీరోస్ 50, 60, 70s లో కూడా ఉన్నారు. వి నో హూ యూ ఆర్ టాకింగ్ అబౌట్. అది కూడా అయి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్. బట్ స్టిల్ వీళ్ళ స్టార్డమ్ డెఫినెట్లీ ఎవరు రీజన్.
దట్స్ డెఫినెట్లీ అ రీజన్. అప్పట్లో బాలకృష్ణ పక్కన నయనతార, శ్రియ, త్రిష వీళ్ళందరూ చేశారు. క్యాటరీనా కూడా వచ్చింది, అండ్ రాధికా ఆప్తే అందరు వచ్చారు. సి, అది వేరు. ఎందుకంటే దే డోంట్ కేర్ హూ దే ఆర్. హీరోయిన్స్ గా వాళ్ళు ఎందుకున్నారు, జస్ట్ నిన్న కన్నా కదా వాళ్ళు ప్రాపర్టీస్ కింద వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. ఈ కాలంలో ఏమవుతుందంటే దట్ ఐ థింక్ ద డైరెక్టర్స్ ఆర్ ట్రయింగ్ అ లిటిల్ టు రైట్ అ లిటిల్ అబౌట్ ది యాక్ట్రెసెస్ ఆల్సో. కానీ ఎక్స్ప్రెసివ్ ఫేస్లు దొరకట్లా. నాకు అదైతే అర్థమైంది. ఈ మధ్య జనరిక్ ఫేస్లే వస్తున్నాయి. అందరూ ఒకేలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు త్రూ అవుట్ ద మూవీ. లేదా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు, స్టార్ అందరు కిడ్స్ ఒకేలాగా ఉన్నారు. ప్రాబబ్లీ సర్జరీస్ వల్ల, ఆ లిప్ ఫిల్లర్స్ వల్ల, ఆ సి, జా షార్పనింగ్ వల్ల అందరు మొహాలు ఒకేలాగా తయారవుతున్నాయి. I can't comment on surgeries and all. I don't know if their selection of కొంతమంది ఏంటంటే మేబీ కాస్టింగ్, ఇప్పుడు మనకంటే ఇండియాలో మనకు కాస్ట్ ఏజెంట్స్ ఉండరు, కాస్టింగ్ ఏజెంట్స్ ఉండరు కదా. సో ఏ రోల్ కి ఎవరిని తీసుకురావాలనేది మామూలుగా అయితే హాలీవుడ్ లో అక్కడంతా కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి క్యారెక్టర్ అనాలిసిస్ అంతా చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళ ఇష్టం. డైరెక్టర్ ఇష్టం కూడా కాదు, ప్రొడ్యూసర్ ఇష్టం కూడా కాదు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ అసైన్ చేసి ఉంటాడు కాస్టింగ్ ఏజెంట్ కి. ఇక్కడ అట్లా కాదు, ప్రతి వాడు చెప్పేవాడే. డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ కు విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రొడ్యూసర్ కి అర్థం కాలేదంటే మళ్ళీ హీరో కూడా బ్యాకప్ ఇస్తాడు. అది ఎవరికి ఇస్తే వాడు, ఇప్పుడు వెట్ ఏమంటారు, ఓటింగ్ రైట్ లాగా అన్నమాట. ఇంకా ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్, ఈ మూడిట్లో ఇద్దరు ఎవరికి చెప్పారంటే వాళ్ళ సైడ్కి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు హీరోయిన్స్ ని. యా, సో వాళ్ళు ఎలా సెలెక్ట్ ఇంకో చేస్తున్నా, ఎనీవేస్ డైవర్టింగ్. పాయింట్ ఏంటంటే, యా సో నాకు నా ఈ ఎక్స్ప్రెసివ్ ఫేస్ లేదు నాకైతే. ఈ ఎక్స్ప్రెసివ్ ఫేస్లు రావట్లేదు. వచ్చిన వాళ్ళందరూ ఒకేలాగా ఉంటున్నారు. ఓకే, అది శ్రీలీల నెయిల్డ్ ఇన్ డాన్సింగ్, అదొకటి పక్కన పెడితే మిగతా వాళ్ళు డాన్స్ లోను నెయిల్ లైక్ దే ఆర్ నాట్ బీయింగ్ వెరీ గుడ్ ఇన్ డాన్సింగ్. అటు స్క్రీన్ ని చార్మింగ్ గా ఉన్నారా స్క్రీన్ మీద అంటే అది లేదు. సంథింగ్ లైక్ నోబడీ ఈస్ లైక్ ఫిట్టింగ్ ఇన్ దట్ హీరోయిన్ టెంప్లెట్. టెంప్లెట్ లో. నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఇట్లా వచ్చిన వాళ్ళలో ఓన్లీ భాగ్యశ్రీ ఇస్ ఫిట్టింగ్ దట్ జోన్. ఫస్ట్ రవితేజ మూవీ వచ్చింది, సాంగ్స్ ఎరగదీసింది. ఐ థింక్ షీ డాన్స్ ప్రెటీ వెల్. అంటే శ్రీలీల ఎనర్జీతో కంపేర్ చేస్తే షీ మైట్ నాట్ బి దట్ ఎనర్జెటిక్. సాయి పల్లవి గ్రేస్తో కంపేర్ చేస్తే షీ ఈస్ నాట్ దట్ గ్రేస్ఫుల్ యాజ్ వెల్. కానీ దిస్ లేడీ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ఎ హీరోయిన్. షీ వాజ్ నాట్ ఓవర్ డూయింగ్ ఇట్, షీ వాజ్ నాట్ బ్యాడ్, షీ హ్యాడ్ దట్ బ్యాలెన్స్. సో బాగా చేసింది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఆంధ్ర తాలూకా వచ్చింది అండ్ కాంతా వచ్చింది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ కాంతా, వాచ్ ఇట్. షీ యాక్టెడ్ వెరీ వెల్. తనకు ఆపర్చునిటీస్ చూసా. దొరికితే, తనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ దొరికితే షీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఆంధ్ర తాలూకాలో మళ్ళీ కమర్షియల్ హీరోయిన్ విత్ లిటిల్ స్కోప్ ఆఫ్ యాక్టింగ్, అండ్ షీ డిడ్ వెరీ వెల్ ఇన్ ఆంధ్ర తాలూకా ఆల్సో. సో ఈ 3 మూవీస్, తన ఫస్ట్ మూవీలో సాంగ్స్, ఈ 2 మూవీలు చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఇఫ్ షీ గెట్స్ రైట్ మూవీస్, ఐ థింక్ షీ విల్ బీ దట్ వన్ యాక్ట్రెస్ హూ విల్ బీ ఎ స్టార్ వెరీ సూన్. Surprise package, acting, dance, everything was very well. She just needs to pick that good movies. I thought Srilila would be there, but వచ్చి 3-4 years అవుతుందా, చాలా సినిమాలు చేసింది, బట్ హర్ మూవీ సెలెక్షన్ ఈస్ వెరీ బ్యాడ్. సంబడి నీడ్స్ టు గైడ్ హర్. మేబీ షీఈస్ వెరీ యంగ్ ఆల్సో. ఐ థింక్ సంబడి నీడ్స్ టు గైడ్ హర్ టు పిక్ మూవీస్ లైక్ భగవత్ కేసరి. భగవత్ కేసరిలో బాగా చేసింది. మళ్ళీ దాని తర్వాత మిగిలిన సినిమాలన్నీ మళ్ళీ ఒకేలా చేస్తుంది. అసలు ఏ సినిమాలో ఏ రోలో ఏ సినిమాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అన్నిట్లలో లుక్స్ సేమ్ ఉంటున్నాయి, యాక్టింగ్ సేమ్ ఉంటుంది, డాన్స్ సేమ్ ఉంటుంది, ఆ పాటలు కూడా అలానే ఉంటున్నాయి. ఐ థింక్ షీ నీడ్స్ టు చేంజ్ హర్ It's స్ట్రాటజీ. it's more than her strategy. It's more about how the actresses are being written as characters. She needs to just pick So right movies. She shouldn't say yes to every movie she ఎక్కడున్నాయి gets maybe. ఎక్కడున్నాయి చెప్పు. వాళ్ళకి వచ్చినవి నో చెప్పారనుకో, నేను ఫ్యూచర్లో ఏం విన్నది రావు ఏంటంటే అంటారా? ఏం రావని. వాళ్ళకి మేబీ. వచ్చినవి ఇప్పుడు 2-3, 8-9 వచ్చినాయి అనుకో ప్రాజెక్ట్స్. 6-7 నో చెప్పింది అనుకో, అయిపోయింది, రారు దగ్గరికి. ఆ మిగతా ముగ్గురు కూడా రారు. మేబీ అందుకే అన్ని మూవీస్ వస్తున్నాయేమో. ఐ అందుకు థింక్ సో ఆల్సో షీఈ్ యంగ్, వాళ్ళకి షీ హ్యాస్ తెలుసు. లాంగ్ కెరియర్, యా షీ విల్ వాళ్ళకి తెలుసు. సస్టైన్. ఇంకోటి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ దే, అట్లా అనకూడదు, బట్ దట్స్ వాట్ TFI హ్యాస్ ఆల్వేస్ బీన్ నోన్ ఫర్. ఏంటంటే
యాక్ట్రసెస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ షార్ట్ లివ్డ్. వాళ్ళకి క్రేజ్ ఉన్నంత వరకే, వాళ్ళ రెలవెన్స్ ఉన్నంత వరకే వాళ్ళని ఉంచుకుంటారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. అండ్ ఆ నోషన్ పోవాలి, పోతుందేమో అనిపిస్తుంది. గివెన్ నయనతార అండ్ శ్రీయ are still there and Trisha is also still there and we still have that craze. యా. వాళ్ళు వస్తే చూడాలనిపిస్తుంది మనకి ఇంకా. మ్మ్. సో మనం ముందు చూసాం, ఎప్పుడు చూస్తున్నాం అంటే దట్స్ హౌ దే షుడ్ క్యారీ ఆన్. మేబీ ఆ క్యారీ చేస్తారో లేదో చూడాలి, అందరికి ఆ స్కోప్ ఉంటుందో లేదో. యా. మై ఐ సెకండ్ స్టిల్ పిక్ హ్యావ్ ఈస్ యాక్చువల్లీ హోప్ శ్రేయ. ఆన్. I said one more surprise for me is Shreya from Mirai movie. Actually, ఓకే. మనం శ్రేయాని ఇప్పుడు శ్రీలీల కెరియర్ ఎలా ఉందో, ఐ థింక్ శ్రేయ కెరియర్ వాజ్ లైక్ దట్ డెక్ 1-2 decades ago. ఎస్. Back to back movies, back to back movies. She lived ఎర్లీ 2000s తెలుగులో మొత్తం టాప్ యాక్ట్రెస్ లాగా. యా. సడన్ గా ఆఫర్లు రావడం ఆగిపోగానే షీ షిఫ్టెడ్ టు హిందీ, తమిళ్, ఇంగ్లీష్, అలా అలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. అక్కడక్కడ అప్పుడప్పుడు అడపదడప వచ్చి ఒక మంచి సినిమా చేసి తెలుగులో వెళ్ళిపోతుంది. అదే జోన్లో లైక్ మనం వచ్చింది, వెరీ గుడ్ మూవీ, షీ నెయిల్డ్ ఇట్, షీ లెఫ్ట్. గౌతమి పుత్ర సాటకర్ని చేసింది, మళ్ళీ షీ నెయిల్డ్ ఇట్, షీ లెఫ్ట్. మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఇంకా అయిపోయింది కెరియర్ అనుకున్నాం. దెన్ షీ డిడ్ మిరాయి. మనం సోఫార్ తనను చూసిన అన్ని రోల్స్తో పోలిస్తే దిస్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. మూవీలో తన హీరోయిన్ కాదు, అండ్ మూవీలో పెద్ద రోల్ లేదు, లైక్ షీఈ్ నాట్ ఇన్ ద మూవీ ఫర్ లైక్ 40 minutes 1 hour లాగా అలా లేదు సినిమాలో. షీఈ్ ఇన్ షీఈ్ ఇన్ ద మూవీ ఇన్ బిట్స్. కానీ మూవీ మొత్తం తనే ఉన్న ఫీలింగ్ వచ్చేలాగా రాసుకున్నాడు డైరెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ షీ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ఆల్సో లైక్ దట్. తన స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా సినిమా మొత్తం తినే క్యారీ చేస్తుందన్న ఫీల్ తెప్పించగలిగింది ఉన్నంత స్క్రీన్ స్పేస్లో, ఉన్నంత presence లో. ఐ థింక్ షీ లైక్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, అండ్ దట్ టు ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ పీపుల్ స్టిల్ డిన్ ఫీల్ డిస్కనెక్టెడ్ దట్ ఓ చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, లైక్ ఎప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది అన్నట్టు మర్చిపోయినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. రివ్యూస్ చూసిన లైక్ వెన్ ఎవర్ పీపుల్ టాక్ అబౌట్ హర్, లైక్ ఓ షీఈ్ ఆల్వేస్ దేర్, షీఈ్ స్టిల్ పార్ట్ ఆఫ్ టిఎఫ్ఐ అన్న ఫీల్ వచ్చిందంటే షీ ఆల్వేస్ కెప్ట్ దట్ ప్రజెన్స్ అలైవ్, విచ్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ గుడ్. Hopefully, she'll come up with more movies soon, but I think I liked the way how she handled that entire movie, Mirai. I know it's a little challenging. Not many heroines will agree to do it. It's a mother character, though she plays mom in the flashback. తేజ చిన్నప్పుడు పుట్టక ముందు మామ్ లాగా చేసిన స్టిల్ ద వే హౌ షీ క్యారీడ్ ద గ్రేస్ ప్రజెన్స్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ నైస్. మిరాయి చూసావు కదా? మనకు నువ్వు చెప్తే నువ్వు మూవీలో ఎవరు ఎట్లయినా బ్రో అంటావేమో. నేను చూడలే, అదే కదా. ఓకే, డోంట్ టాక్ అబౌట్ దట్ మూవీ. ఉంటది సినిమా మొత్తంలో తను బిట్స్ లాగా వస్తూ ఉంటది, బాగా అనిపిస్తుంది ఉన్నంతసేపు. షీ లైక్ గ్రాబ్ దట్ అటెన్షన్. నైస్. విల్ టాక్ అబౌట్ ది టాపిక్ విచ్ యూ వాంటెడ్ టు టాక్ ఫ్రమ్ ద స్టార్ట్, టిఎఫ్ఐ మ్యూజిక్. యా. యా. ఐ లైక్ వాట్ యూ అస్సలు టోల్డ్ ఒక్కటి ఎర్లియర్ కూడా యాక్చువల్లీ. క్యాచీగా లేదు. ఒకటి ఒకటి కూడా కూడా క్యాచీగా క్యాచీగా అనిపించలే లేదు నాకు. అని పక్కన పెడితే, నేను నువ్వు ఇందాక ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసావు నాకు. ఐ ఐ ఐ ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ అండ్ ఐ లైక్ డెట్. మన వాళ్ళు తెలుగు చదవడం మానేశారు, తెలుగు వినడం కూడా మానేస్తున్నారు. ఆ లిరికల్ వీడియోస్ తమిళ్లోనో వేరే లాంగ్వేజ్లోనో పెడతా, వాళ్ళ లాంగ్వేజ్లో కనిపిస్తాయి నాకు స్క్రీన్ మీద. మన తెలుగులో పెట్టినప్పుడేమో ఇంగ్లీష్లో వస్తాయి. అంటే మనది మనమే దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అలా తయారైపోతుంది మొత్తం. ఇంకొక దీనమైన స్థితి ఏంటంటే, ఆర్ వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే, మన సింగర్స్ని లాస్ట్ 15-20 years నుంచి ఇగ్నోర్ చేసుకుంటానే వస్తున్నారు. బాలు గారు అలాంటి సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో పాడించేవాళ్ళు, కానీ ఈ యంగ్ జనరేషన్ ఆఫ్ సింగర్స్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టాలెంట్ లేదని కాదు. ఫీమేల్ సింగర్స్, మేల్ సింగర్స్ ఎంతమంది వచ్చారు, ఎన్ని సింగింగ్ షోస్లో ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు. లేదు, అందరినీ పక్కన పెట్టేస్తారు, ఒక ఇద్దరు ముగ్గురు వేరే లాంగ్వేజ్ వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతోటే పాడిస్తారు. సరే, వాళ్ళు ఫేమస్ అయ్యారు, వాళ్ళతో పాడించుకుంటున్నారు, వాళ్ళ వాయిస్ నచ్చింది, ఫైన్. అది పక్కన పెట్టేసి అన్నోన్ సింగర్స్ని కూడా ప్రతి తీసుకొచ్చి సినిమాలో అదే ర్యాండమ్ వాడి పేరు వాడికి తెలీదు, వాడికి మార్కెట్ లేదు, అదే అద్భుతంగా పాడాడంటే అది లేదు. ఈ మాత్రం పాడడానికి మన తెలుగులో ఎవరు లేరా? అదే కారుణ్య ఉన్నాడు, అది కూడా హేమచంద్ర ఉన్నాడు, ఇప్పుడు కాదు. అనురాగ్ కులకర్ణి. వీళ్ళందరూ పోనీ
ఏమంటారు ప్రూవ్ చేయలేదా అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. మ్మ్. కారుణ్య, హేమచంద్ర వీళ్ళందరూ ఇండియన్ ఐడల్ లో గెలిచిన వాళ్ళు. అదే కదా. సో నలుగురు ఉన్నారు మన వీళ్ళందరికీ దగ్గర అక్కడ ఇండియన్ కూడా ఐడల్ కి మార్కెట్ వెళ్ళి ఉంది. మార్కెట్ వచ్చిన ఆ వాళ్ళు. రోహిత్ ఉన్నాడు. శ్రీరామ్, రోహిత్. ఉమ్, మొన్న కొత్తగా అనిరుద్ వచ్చాడు లాస్ట్ ఇండియన్ ఐడల్ లో. అనిరుద్ ఉమ్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, మన తెలుగు అనిరుద్. అనిరుద్ సుస్వరం అని ఉమ్, చెప్పేసి. అవును. రేవంత్ గెలిచాడు. ఎంతమంది ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరో పేరు తెలియని ఒకరిని పట్టుకొచ్చి పాడిస్తారు ఇప్పటికీ ఆటోకి. ఇప్పటికీ మనం ఆ, ఏమంటారు మనం అంటే ఐ మీన్ ఉమ్. ప్రొడ్యూసర్స్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళెవ్వరు వీళ్ళకి పేమెంట్స్ ఇవ్వట్లేదని ఇప్పటికి కూడా మనం న్యూస్ వింటున్నాం, ఇంటర్వ్యూస్ వింటున్నాం అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకో. అండ్ ముంబై నుంచి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి వేలు వేలు తగిలేస్తారంట. లక్షలు. ఆ, ఆ, ఒక్క ఒక బిట్ పాడడానికి కూడా, ట్రాక్ పాడడానికి ఉమ్. కూడా తీసుకొస్తారంట వాళ్ళని. సో ఐ టాక్ అబౌట్ దిస్ సమ్ అదర్ టైం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ తీసుకురావాలి. బట్ ఆవిడతో మాట్లాడిస్తే మళ్ళీ ఆమె కాంట్రవర్సీ అవుతుంది అట్లే. కాంట్రవర్సీ అని కాదు, ఇది జస్ట్ దట్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ అవర్ పెయిన్ అవుట్ అనుకోవాలి అంతే. ఎందుకంటే అంతే. నేను చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఇది. మన తెలుగు వాళ్ళతో పాటలు పాడిరు, ఎందుకు తెలుగులో సింగర్స్ లేరా? అండ్ ఇప్పుడు తమన్ తెలుగు ఆయనే, దేవి తెలుగు ఆయనే, మనీష్ శర్మ తెలుగు ఆయనే. హాఫ్ హాఫ్ తెలుగు తమన్. స్టిల్ బట్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా. సర్లే నువ్వు మణిశర్మ గురించి చెప్పొద్దు, మణిశర్మనే మనం పక్కన పడేస్తాం. మనీష్ శర్మ పక్కన పడేసాం. ఐ థింక్ మన తెలుగు వాళ్ళని పట్టుకొచ్చి కొంచెం మోటివేట్ చేసి పాడించేది ఓన్లీ కిరవాణి గారు. అవును. ఇప్పటికి ఉన్న వాళ్ళలో అంత హై రేంజ్ లో ఉండి కూడా అదే పని తీసుకొచ్చినాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే అంతే. యా అంతే. ఆ, మగధీర నుంచి అఫ్ కోర్స్ ప్రతి రాజమౌళి సినిమాలో మేజర్ సాంగ్స్ అన్ని తెలుగు వాళ్ళు పాడినవి. అది ఎగ్జాక్ట్లీ. మనం మెచ్చుకోవాలి. అదొకటి మెచ్చుకోవాలి. అండ్ మనం మణిశర్మ గారి గురించి చెప్పాలంటే ఆయన పాపం లాస్ట్ 2-3 ఇయర్స్ లో నేను ఆయన చేసిన సినిమాలు చూసా. అట్లీస్ట్ ఆయన మ్యూజిక్ కోసం చూసాను నేను. బీజిఎం బాగుంటది అని చెప్పి బెదర్లంక అని ఒక సినిమా వచ్చిందండి 24లో. అవునవును. అది ఎంత బాగుంది ఆ సినిమాలు అంటే. పాటలు మన క్యాచ్గా అనిపించిండు అండ్ అది హిట్ కూడా కాలేదు. అదే నేను ఆయన కూడా బాధపడుతున్నాడు. ఒకప్పుడు ప్రతి సినిమా 4-5 సినిమాలు వస్తే, హై 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 బడ్జెట్ సినిమాలు వస్తే దాంట్లో కనీసం ఒకటో రెండో నా ఉండేవి. ఇప్పుడు అది కూడా లేదు, అన్ని ఒకరిద్దరికి వెళ్తున్నాయి అని డైరెక్ట్ ఫిక్స్ అయిపోతున్నారు ఒకరికే ఇచ్చేద్దామని. ఎందుకంటే అది మనం ఇప్పటికీ మనం నేర్చుకుంది ఏంటంటే మ్యూజిక్ ఈ సినిమాకి ఎవరైతే న్యాయం చేయగలరని చూడట్లా, ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారు అని చూస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ సెలెక్ట్ చేయడంలో అట్లనే ఉన్నాం, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ సెలెక్ట్ చేయడంలో కూడా అదే ఉన్నారు. ఈ టైంలో హిందీలో లేకపోతే తమిళ్లో ఎవరు హిట్ లో ఉన్నారు వాళ్ళని పట్టుకొద్దాం అంటారు. తెలుగులో ఎంతమంది ఉన్నారు? మనం రోజు టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే ఏ ఏ టీవీ ఛానల్ చూసినా మనం సింగింగ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. మనకు తెలుసు, పేర్లు తెలుసు, వాళ్ళు ఎంత బాగా పాడతారో తెలుసు, స్వరాభిషేకం చూస్తారు అందరూ. ఎంత బాగా తెలుసు అందరికి, మనందరికి వాళ్ళ టాలెంట్ ఉందని అందరికి తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు తీసుకురారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు అదొకటి. అండ్ ఇంకొకటి, ఈ ఇయర్ లో ఈ ఇంకొక ఇయర్ చిన్న లో ఇష్యూ అనిపిస్తుంది నాకు. చెప్పు. అంటే మన తెలుగు 2025 మ్యూజిక్ గురించి మాట్లాడాలన్నా నాకు ఆ ఫీల్ రావట్లేదు. ఎందుకంటే అంత నోటబుల్ సాంగ్సే నాకు అసలు ఏం కనపల్లా. ఎస్పెషల్లీ మన వాళ్ళు చేసిన సాంగ్స్. మన వాళ్ళకి పొరిగింటి పుల్లగూర రుచెక్కువ, అది ఒక కోడ్ ఫార్ములా అన్నమాట. ఒక జనరేషన్ నుంచి అదే నడుస్తుంది. 90s వరకు తెలుగు హీరోయిన్లు ఉన్నారు. ఎర్లీ 2000స్లో నాన్ తెలుగు హీరోయిన్స్ని పట్టుకురావడం స్టార్ట్ అయింది. గాన్. అసలు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు అవ్వడానికే భయపడతారు. ఇప్పుడు ఎవరు లేరు. శ్రీలీల తప్ప అసలు తెలుగు అమ్మాయిలు ఎవరు ఎఫర్ట్ పెట్టేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు టీఎఫ్ఐలోకి వచ్చి. ఉన్నారు చిన్న ఉన్నారు చిన్న చిన్న బట్ చిన్నవి, ఏంటంటే కానీ ఎవరికి ఆఫర్స్ రావు. అదే కదా అదే. ఇంకోటి ఏం తెలుసా, ఇది ఇది దీని ఇంకా హీరోయిన్ల గురించి మాట్లాడితే ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ ఏమంటారు విలన్స్. విలన్స్ కాదు నేను అనేది, ద వే వి లుక్ అట్ విమెన్ ఇన్ జనరల్. వి అంటే మనం కాదు, యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా. డైరెక్టర్స్ ఒకవేళ లేదు సార్ ఇది తెలుగు ప్రొనౌన్సియేషన్ అవన్నీ రావాలి, మనం వర్క్ షాపులు చేద్దామని శేఖర్ కమల లాగా వర్క్ షాపులు చేయించినా కూడా అక్కడ దాకా వాళ్ళ హీరోయిన్లు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ద వే వి షేమ్ హీరోయిన్స్ ఆఫ్ ద కెమెరా కదా. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఎంత యాక్సెప్టబుల్ ఉంటే వాళ్ళని ఎంత చులకన చూస్తాం మనం. అదే మనకి యాక్సెప్టబుల్ గా లేరనుకో,
సపరేట్ గా చూస్తాం వాళ్ళని. అంటే ఇప్పుడు అరే ఆ హీరోయిన్ వస్తుందంటరా ఏదో లాంచ్ కి లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి అంటే ఎగబడిపోతారు. సో ఇట్లాంటివి యాక్చువల్లీ అందరికి ఉండేది. ఈ ఈ ఫినామినన్ అందరికి ఉండేది, తెలుగు హీరోయిన్స్ కాకుండా అందరికి ఉండేది. అందరూ షేర్డ్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ. ఎప్పటి నుంచో మన తెలుగులో యాక్ట్ చేసినా, హిందీలో యాక్ట్ చేసినా, తమిళ్లో యాక్ట్ చేసినా అందరు షేర్డ్ పర్సనాలిటీస్, అందరికి మ్మ్. కామన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. తెలుగు వాళ్ళే లేరు లాస్ట్. ఇప్పుడు ఇషా రెబ్బా తప్ప నాకు ఎవరు గుర్తు కూడా రావడం లేదు. అంతే. తెలుగు వాళ్ళు ఎవరున్నారు? చాందిని చౌదరి, ఈషా రెబ్బా, శ్రీలీల. అప్పట్లో స్వాతి ఉండేది. స్వాతి పర్సనల్ లైఫ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి తను వెళ్ళిపోయినట్టుంది. మ్మ్. అండ్ తర్వాత మళ్ళీ మంత్ ఆఫ్ మధ్య వచ్చింది. మళ్ళీ వస్తాడనుకున్నాను నేను, స్వాతి మళ్ళీ రాలేదు. బట్ వీఆర్ లాంగింగ్ ఫర్ దెమ్. మ్మ్. తెలుగులో మాట్లాడే యాక్టర్లు మళ్ళీ మనకు తెలుగులో రావాలని చెప్పి మనం చూస్తాను. సరే, మెయ్యళగన్ Yes. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, మెయ్యళగన్ ఇది సత్యం సుందరం అని వచ్చింది కదా సినిమా, మ్మ్. కార్తీ అండ్ అరవింద్ స్వామి. మ్మ్. సో దాంట్లో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, తన పేరేంటి? కార్తీ వైఫ్ చేసింది కదా, శ్రీదివ్య. ఓ, శ్రీదివ్య తెలుగు అమ్మాయి. తను తెలుగులో ఒకటి రెండు ఆ, సినిమాలు చేసింది, ఆఫర్లు రాలేదు, ఆ, తమిళకి వెళ్ళిపోయింది. అదే అనింది. మనది మనం పట్టించుకోం. అక్కడ పోయిన తర్వాత అరే మనమ్మాయి అని మళ్ళీ మ్మ్. జబల్ జరుచుకుంటాం మనం. ఆనంది అని ఇంకొక అరే అమ్మాయి అంతే. తెలుగు అమ్మాయిరా, తెలుగు అమ్మాయిరా. మొన్న ఆ, ప్రియదర్శి మూవీలో ప్రేమ అంటే మూవీలో యాక్ట్ చేసింది. తను అంత తెలుగులో ఉమ్, ఆఫర్లు ఉమ్. రావట్లేదు, తమిళకి అయిపోయింది. తమిళ్లో కొన్ని హిట్లు వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగులో ఆఫర్లు ఇస్తున్నారు. అదే, మనం ఎనీవేస్ మనం కమింగ్ బ్యాక్ టు పట్టించుకోం. మ్యూజిక్. ఎనీవేస్ కమింగ్ నాకు బ్యాక్ టు ఇది మ్యూజిక్. ఇప్పుడు ఇంకా హోప్ ఉంది, రెహమాన్ ఇంకా బాగుంటాయేమో మిగతా పాటలు ఈ పెద్దీలో అని చెప్పి చూడాలి. చూడాలి. ఎందుకంటే రెహమాన్ పెద్దికంటే స్ట్రైట్ గా తెలుగు మూవీస్ చూడలే, అంత ఈజీగా చేయలే ఆయన. అప్పట్లో పులి చేశాడు, దాని తర్వాత ఇదే అనుకుంటా. అంతే, స్ట్రైట్ తెలుగు మూవీస్ లేవు. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ ఇంకొక చిన్న ఫినామినన్ ఉంది ఇప్పుడు. మీరు ఒకటి గమనిస్తే, కీరవాణి గారి కంటే ముందు, కీరవాణి కోటి గారు 90s, కీరవాణి స్టిల్ లీడింగ్. దాని ఎర్లీ 2000s లో మణిశర్మ గారు వచ్చారు. మణిశర్మ గారు కొంచెం సీనియర్ అయిపోయే టైం కల్లా తమన్ అండ్ దేవి కేమ్ ఇన్. దేర్ ఆల్వేస్ సంబడి ఫ్రమ్ తెలుగు హూ వేర్ బికమింగ్ ఏ స్టార్ ఇన్ మేకింగ్. మన పెద్దోళ్ళు లైక్ సీనియర్ అయిపోయి రిటైర్మెంట్కి దగ్గర వస్తున్న టైం కల్లా దెర్ వాజ్ సంబడి రీప్లేసింగ్ దెమ్ టు బి ఏ స్టార్. ఇప్పుడు తమన్ని నేను తెలుగు వాళ్ళనే కన్సిడర్ చేస్తా, నువ్వు 50-50 అన్నా. దేవి తెలుగోడే, వాళ్ళిద్దరికి చెన్నై తోటి మంచి రిలేషన్ ఉన్నా స్టిల్ దేవర్ తెలుగు పీపుల్. ఇద్దరు తమిళతో పాటిస్తారు, అదంతా పక్కన పెడితే అట్లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్న మన తెలుగు వాళ్ళు, వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు బాగా మాట్లాడతారు. మన కల్చర్ అలాగ తెలుసు, తెలుగు ఫ్యామిలీస్లో పెరిగిన వాళ్ళు కాబట్టి. వీళ్ళిద్దరూ సీనియర్స్ అయిపోతున్నారు, ఇద్దరు 40s లో ఉన్నారు. ఇంకొక డెకేడ్ మేబీ, ఐ డోంట్ నో హౌ లాంగ్ దే విల్ సర్వైవ్, బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే విల్ రిటైర్ ఆర్ దే విల్ కమ్ క్లోజర్ టు రిటైర్మెంట్. ఇప్పుడు ఎవడో ఒకళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళు రావాలి, లైక్ ఆర్ దెర్ షుడ్ బి ఈ ఏ స్టార్ టైంకి ఇన్ వచ్చేయాలి. మేకింగ్. ఈ టైంకి ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ ఇస్ దెర్ నో షుడ్ వన్. బి సమ్. దెర్ ఇస్ నో వన్ ఫ్రమ్ తెలుగు. దెర్ ఆర్ సో మెనీ పొటెన్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్, మంచోళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. కానీ వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసే అంత స్టార్డమ్, కమర్షియల్ మూవీస్ని హ్యాండిల్ చేసే అంత స్టార్డమ్ ఎవరికి నాకు కనిపించట్లే కళ్ళకి. అది మనోళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినా మనోళ్ళు అసలు మనోళ్ళే పక్కన పడేసి తమిళ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని మన వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు తమన్ అండ్ దేవి didn't start directly with big movies. They did bunch of small movies, proved, and then they started doing big commercial movies. సో అట్లీస్ట్ మిడ్ రేంజ్, మిడ్ బడ్జెట్ మూవీస్ అన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తే దే విల్ ప్రూవ్ ఇట్. బి చాలా లో బడ్జెట్ మూవీసే వస్తున్నాయి మన తెలుగు వాళ్ళకి. మిడ్ సైజ్ బడ్జెట్ మూవీస్ కూడా ఎవ్వడికి రాట్లా. నువ్వు మిడ్ సైజ్ బడ్జెట్ మూవీస్ తీసుకో, మొత్తం తమిళ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్సే. ఈ ఇయర్ వచ్చిన మూవీసే తీసుకుంటే ఓన్లీ ఈటీవీ ఆర్ ఈటీవీ నుంచి వచ్చిన ఈటీవీ విన్ వాజ్ వన్ అడ్వకేట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఫ్రమ్ లైక్ త్రూ అవుట్ హిస్టరీ, నాకు గుర్తున్నంత వరకు అయితే. అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పి, ఇప్పుడు లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి మూవీస్ తోటి మన తెలుగు వాళ్ళకే వాళ్ళు ఆపర్చునిటీస్ ఇచ్చుకున్నారు కుదిరినంత వరకు, మోస్ట్ ఆఫ్ దెమ్, విచ్ ఇస్ నైస్. యాక్చువల్లీ ఆహా వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇలా. ఈ రెండు పక్కన పెట్టేసి మిగిలిన మిడ్ సైజ్ మూవీస్ అన్ని ఇయర్ తీసుకో, 90% అందరూ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్, తమిళ్ సింగర్స్, లేదా మలయాళం తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్, మలయాళం. మలయాళం. మన వాళ్ళకి ఎవరికి టాలెంట్ లేదు. సురేష్ బొబ్బిలి ఉన్నాడు, రాజు వెడ్స్ రాంబాయ్. యాక్చువల్గా సినిమా పాటలు బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. లిటిల్ హార్ట్స్, శ్రీంజిత్. వివేక్ వివేక్ వివేక్
వివేక్ సాగర్ ఏ మూవీ వచ్చింది ఇయర్? ఇయర్ రాలేదు చెప్తున్నా. వివేక్ సాగర్ ఇస్ పొటెన్షియల్ ఉన్న. ఆల్వేస్ దేర్, బట్ హీ నెవర్ గాట్ దట్ బిగ్ మూవీ ఆపర్చునిటీస్ లైక్ తమన్ అండ్ ఈయన పెళ్లి చూపులు. అంటే ఇది కన్సిడర్ చేస్తావా? సరిపోదా శనివారం? బిగ్ బడ్జెట్ అనుకోవాలి. అది డూ యూ బిగ్ థింక్ బడ్జెట్ ఇట్స్ ఎ మిడ్ అనొచ్చు. మూవీ? నో నో నో, ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ మూవీ. సరిపోదా శనివారం ఐ థింక్ హీ డిడ్ డీసెంట్, బట్ హీ నీడ్స్ మోర్ ఆపర్చునిటీస్ లైక్ దట్ టు ప్రూవ్ కదా. ఇప్పుడు ఒక పెద్ద సినిమాని తను అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఐ థింక్ హీ నీడ్స్ టు గెట్ మోర్ మూవీస్ లైక్ దట్. Vivek is that one guy. I also thought he'll be a very big or a replacement for Taman and Devi. I think he still has potential. Hopefully he'll get those opportunities. అంతే. ఆయన ఇట్లా ఎన్ని సినిమాలు తీసుకున్నా వాళ్ళే కనిపిస్తున్నారు నాకు. మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు తమిళ్లో చూడు, మన మణి శర్మకి కౌంటర్ పార్ట్ ఇన్ తమిళ్ వాజ్ హరీష్ జయరాజ్, యువన్ శంకర్ రాజా. వాళ్ళిద్దరు కొంచెం సీనియర్ అయిపోయేటప్పటికల్లా అనిరుద్ కేమ్. అనిరుద్ కౌంటర్ పార్ట్ తమన్ ఉన్నాడు మన దగ్గర అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ సాయి అభ్యంకర్ అని కొత్త ఆయన వస్తున్నాడు, స్టార్ ఇన్ మేకింగ్ అని. హీఈస్ ఆల్రెడీ గెటింగ్ బిగ్ ఆఫర్స్. నెట్వర్కింగ్ అండ్ ఆల్ అనుకోవచ్చు, బట్ స్టిల్ మళ్ళీ హీఈస్ ఆయన ఆల్రెడీ పేరేంటి? గెటింగ్. ఒక తమిళ్ పేరే ఉంటది, ఏం పేరు? తమీజ్ సంథింగ్ ఉంటుంది. తమిళ్ తమిళ్ ఏం పేరు? తమీజ్ ఏదో ఆ, ఉంటుంది. అదే, అది లాలే. లాన్ అట్లా అంటారు వాళ్ళు, జెడ్ రాస్తారు. యా, ఆయన కూడా స్కోప్ ఉండేది తమిళ్లో. ఓకే. యా, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యాస్ దట్ స్కోప్. మన దగ్గర అసలు అట్లాంటి వాళ్ళు రావట్లా. ఐ వాజ్ రూటింగ్ ఫర్ వివేక్, బట్ యా, హీ నీడ్స్ టు గెట్ మోర్ మూవీస్. ఇంకా ఈ ఇయర్ అంతే. ఐ థింక్ అవర్ ఎంటైర్ మ్యూజిక్ వాజ్ వెరీ ప్రెటీ మీడియోకార్. తమిళ్లో అట్లీస్ట్ వీ హ్యాడ్ దిస్ ఇంట్రెస్టింగ్ అవుట్ ఆఫ్ ఫిలిం బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ సాయి అభ్యంకర్. ఆయన చేసిన 2-3 పాటలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అట్లీస్ట్ ఇండీ స్పేస్లో ఆర్ ప్రైవేట్ ఆల్బమ్స్లో దే దే గ్రాబ్ లాట్ ఆఫ్ అటెన్షన్. ఇంకా వైరల్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ సాంగ్స్ తీసుకున్న అవన్నీ తమిళ్ డబ్డ్ సాంగ్సే. మన తెలుగు నుంచి కొద్ది గొప్ప మ్యూజిక్ బాగుండి వైరల్ అయిందంటే తండేల్ మూవీ సాంగ్సే. అది కూడా ట్రోల్ అవ్వడానికి. అది సినిమా తర్వాత అది ట్రోల్ అయిపోయింది, అన్నిసార్లు ప్లే చేసి అంతే. అది పక్కన పెడతా. నాకు ఇంకా అసలు మ్యూజిక్ బాగుండి అంటే కామెడీ పరంగా అట్లీస్ట్ కొంచెం నోటబుల్ గా కామెడీగా అనిపించింది లిటిల్ ఆర్ట్స్ లో వాళ్ళ ఆ ట్రోల్ వీడియో, కాత్యాయని సాంగ్. అంతే. అది కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ, అది మ్యూజిక్ కోసం కాదు, కామెడీ కోసం చూసాం మనం. అంతే. సురేష్ బొబిలి ఫ్రమ్ రాజు వెడ్స్ రాంబాయ్. అంతే. ఇంకేం అసలు నాకు సినిమా పేర్లు కూడా గుర్తు రావట్లేదు. మ్యూజిక్ బాగున్నాయి అని అనిపించినాయి. గర్ల్ ఫ్రెండ్ నువ్వు సాంగ్స్ ఈసారి ఎక్కువ బాగున్నాయి. సినిమాలు కవర్ చేసావు, సో గర్ల్ అట్లీస్ట్ ఫ్రెండ్ నీకు లో తెలియాలి, నాకు తెలియకపోయినా. బట్ అవునా, నువ్వు కూడా నాకు లేదు, అన్ని కన్వర్ట్ అన్ని లేదు అంటున్నావు నాకు అంటే. ఇప్పుడు మనకు ఒక సాంగ్ అనుకోగానే గుర్తు రావాలి సాంగ్, అప్పుడు అది పెద్ద బ్లాక్ బస్టర్ అన్నట్టు. గర్ల్ ఫ్రెండ్ లో పాటలు బాగున్నాయి, బట్ అగైన్ లైక్ మనం బ్లాక్ బస్టర్ అని చెప్పి యా, అంత హేషం గుర్తులేవు. హేషం అబ్దుల్ వజం. యా, హేషం అగైన్ ఈజ్ అబ్దుల్ అ వహాబ్. మలయాళీ యా. గాయ్. యా, బట్ యా, బాగా చేశాడా. తెలుసు కదా పర్లా. తమన్ సాంగ్స్ రెండు ఇచ్చాడు, 2 సాంగ్స్ బాగున్నాయి, కానీ అగైన్ నాట్ బ్లాక్ బస్టర్స్. దర్ నైస్. ఓజీ సాంగ్స్ అంటే అగైన్ ఓజీ సాంగ్స్ ఫ్రమ్ తమన్ అగైన్ నైస్, బట్ నాట్ బ్లాక్ బస్టర్స్. అంటే వచ్చినప్పుడు ఆ ప్రమోషన్ కి పనికొచ్చాయి అనిపించింది అంతే. అంతే. ఇంకో తర్వాతకు తర్వాత విందామన్నా కూడా అంత ఏం లేదు. మ్మ్, ఇంకొకటి కొంచెం డీసెంట్ ఉన్న మ్యూజిక్ ఏంటంటే బ్యూటీ మూవీలో సాంగ్స్. ఆ మూవీ నువ్వు చూడలేదు, బట్ బ్యూటీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఎ న్యూ గాయ్ కాల్డ్ విజయ్ బుల్గాని. ఆయన ప్రైవేట్ ఆల్బమ్ చూసుకునేవాడు. మనకు తెలుగులో కొన్ని బ్లాక్ బస్టర్ ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని తను చేసినాయి. సో ఈ ఏదే సమ్ ఏదేమన్నా తెలుసా ప్రైవేట్ ఆల్బమ్ లో? ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ఉన్నాయి పెట్టాను. తను. ప్రైవేట్ ఆల్బమ్స్ అని లింకులు పంపించడమే అది. ఆ, చిలక అని ఒక సాంగ్ ఉంటుంది తెలుసా? దాంట్లో కూడా అంకిత్ కొయ్య అనే ఉంటాడు హీరో. బట్ హీ హాస్ లైక్ సో మెనీ బ్లాక్ బస్టర్స్. లైక్ వినయ్ షణ్ముఖ్ అని ఉంటాడు కదా, ఒక అబ్బాయి మ్యూజిక్ డిఓపి. తను తీసిందే. తను తిను ఇద్దరు కలిసి తీసేవాళ్ళు.
కింగ్డమ్ పాటలు ఓకే డీసెంట్ ఉంటాయి, సేమ్ లైక్ తెలుసు కదా, డీసెంట్ బట్ నాట్ బ్లాక్ బస్టర్స్. అది తమనే కదా. కాదు, అది అనిరుద్. అనిరుద్ధ. 8 వసంతాలు డీసెంట్ ఉంటాయి. హిమేష్ రెహబుల్లా అబ్దుల్, సారీ ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ యా, ఇట్ రాంగ్, హేషం అబ్దుల్. హేషం హిషామ్ అబ్దుల్లా. అబ్దుల్లా. కుబేరా సాంగ్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి దేవివి. చాలా యా, రోజుల తర్వాత కుబేరా ఒక మంచి నాకు. ఇంట్రెస్టింగ్ ఆల్బమ్ వచ్చింది. యా, నాకు దాంట్లో ఒక సాంగ్ నచ్చింది ఈ ఇయర్ లో. నోటబుల్ అంటే నాకు భాస్కర్ భట్లు రాసిన ఆ సాంగ్. ఏది ఆ, ఊరేగింపు ఉంటది కదా, ఏం పాట ఇయా మర్చిపోయాను. పోయిరా 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 మామ. పోయిరా మామ. అందులో లిరిక్స్ కూడా బాగుంటాయి అండ్ మ్యూజిక్ కూడా నచ్చింది నాకు. నాకు అదే సాంగ్ మంచిగా అది అనిపించింది. ధనుష్ తో పాడించింది, ఎస్. డిఎస్పి చేసింది. చూడాలి ఈ ఇయర్. ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేసినట్టున్నారు చిరంజీవి, వెంకటేష్ ది సాంగ్ ప్రోమో రిలీజ్ అయినట్టుంది. ఆ, శంకరవర ప్రసాద్ ఆ సినిమాలోది. నాకేమంత క్యాచ్గా అనిపించలే. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఇన్ జనరల్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ చిరంజీవి టు డూ ఏజ్ అప్రోప్రియేట్ మూవీస్. మీ టూ. అదొక పెద్ద టాపిక్, దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ పెట్టుకోవచ్చు మనం. వేరే ఎపిసోడ్ చేయొచ్చు. వన్ లాస్ట్ పిక్ ఫర్ సాంగ్స్ 2025లో ఇస్ బీమ్స్, మ్యాడ్ స్క్వేర్. తను నాకు తెలిసి ఎక్కువ సాంగ్స్ చేయలే ఇయర్, బట్ చేసినంత వరకు చాలా మంచి చేశాడు. లైక్ ఐ థింక్ దిస్, గేమ్స్ సీరియల్. యా, ఆయన చేసిన సాంగ్స్ ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్, వేర్ ది ఓన్లీ 2 మూవీస్ విచ్ ఐఎమ్ లిజనింగ్ ఆన్ రిపీట్ మోడ్. గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే. ఐ థింక్ దిస్ వర్ ది ఓన్లీ మూవీస్ వేర్ ఐ వాజ్ అట్లీస్ట్ లిజనింగ్ టు దెమ్ ఆన్ రిపీట్ మోడ్. ఇంకేది రిపీట్ మోడ్లో చూసే అంత, వినే అంత అద్భుతంగా అనిపించలే. ఎనీవేస్, ఐ నో ఇట్స్ pretty long. I think we covered all the topics we wanted to cover. Yeah. Cool. We'll wind it off for now. ఈ పాడ్కాస్ట్లో Yeah. అయితే వి జస్ట్ వాంటెడ్ టు షేర్ అవర్ ఒపీనియన్స్ ఆన్ ఆల్ ది మూవీస్ విచ్ రిలీజ్డ్ ఇన్ 2025. అక్కడక్కడ మా ఫ్రస్ట్రేషన్ కూడా ర్యాంటింగ్లో తీసుకుందాం. తీసుకున్నాం అనుకుంటా, ఎస్పెషల్లీ విత్ మ్యూజిక్ ఇన్ టిఎఫ్ఐ. మా బాధ అంతా తెలుగు పాటలు తెలుగు వాళ్ళు పాడాలి, కొంచెం ఆ తెలుగు పాటలు విన్న ఫీలింగ్ మాకు రావాలి. కొంచెం తెలుగు ఓకే, యా, ఈ వీడియో ఈ జస్ట్ వాంటెడ్ టు షేర్ అవర్ ఒపీనియన్స్ ఆన్ ఆల్ ద మూవీస్ 2025లో వచ్చిన మూవీస్ గురించి చెప్దామని. అండ్ కొంచెం ర్యాంటింగ్ కూడా ఉంది, ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలుగు పాటలు తెలుగు మ్యూజిక్ మీద మేము కొంచెం డిసప్పాయింట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. మా ఓవరాల్ ఇంటెంట్ ఏంటంటే తెలుగు పాటలు కొంచెం తెలుగు పాటల్లాగా అనిపించాలి, కొంచెం తెలుగు వాళ్ళు తెలుగు పదాల్ని స్పష్టంగా పలికి కొంచెం వినడానికి తెలుగు పాటలాగా అనిపించాలి అంతే. హోప్ఫుల్లీ ఫ్యూచర్ విల్ చేంజ్, వీల్ హ్యావ్ సమ్ గ్రేట్ సాంగ్స్ అగైన్ బై గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ గ్రేట్ సింగర్స్ హూ స్పీక్ ప్రాపర్ తెలుగు. యా, స్పీక్ కాదు, అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ స్పీక్ తెలుగు, వాళ్ళు తెలుగు మాట్లాడకపోయినా పర్లే, మనకు తెలుగు వినపడాలి కదా. అంతే. కూల్ కూల్, అదే మా ఇంటెంట్. చూడండి, ఫుల్ వీడియో చూడండి. మీకు ఇంకేమైనా మూవీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. విల్ వైండ్ ఇట్ ఆఫ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. Bye bye. Thanks, Bye. bro. We'll connect Signing again. off for 2025. Yes. Bye bye.